హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. ఆ, ఎస్ సార్, స్టార్ట్ చేసుకుందామా సార్? లేదు రానియండి, పర్వాలేదు. ఎస్ 5 minutes వెయిట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం. ముందుగా 28 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరియు శ్రీనివాస్ పెర్మాన్లా గారు మన గురువు గారైనటువంటి సార్కి అండ్ 220 బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్న టీం అందరికీ, అలాగే ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా మనకి రోజు సమయాన్ని కేటాయించి మనకి జ్ఞానాన్ని ప్రసాదించడానికి మన ముందుకు వస్తున్నటువంటి స్పీకర్స్కి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 220వ బ్యాచ్లో ఈ రోజుకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు రోజు ఒక అద్భుతమైన కొటేషన్తో స్టార్ట్ చేసుకుంటాం. ఈ రోజు కూడా అలాగే ఒక అద్భుతమైన కొటేషన్తో స్టార్ట్ చేసుకుందాం. కొటేషన్ ప్లీజ్. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. స్వామి వివేకానంద. ఈ రోజు మనకు సెషన్ ఇవ్వడానికి వస్తున్న వారు శ్రీ పల్లంటి చిరంజీవి సార్. సార్ క్వాలిఫికేషన్ ఎంబీఏ ఎకనామిక్స్, ఇంగ్లీషు, జర్నలిజం, ఎంకామ్, బీఈడి, ఎల్ఎల్బి. సార్ పలు రంగాల్లో సుపరిచితులు. టీచర్గా, ట్రైనర్గా, మోటివేషనల్ స్పీకర్గా, జర్నలిస్ట్గా, కంటెంట్ రైటర్గా, యాక్టర్గా. ప్రస్తుతం సార్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సార్ ఇంపాక్ట్ ట్రైనర్ బ్యాచ్ నెంబర్ 52. 150కి పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ సెషన్స్ ను సార్ స్పీకర్ గా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నానికి సంబంధించిన 2 బ్యాచెస్ కు ఇన్ఛార్జ్ గా సార్ పనిచేశారు. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నానికి న్యూస్ ఎడిటర్ గా సార్ పనిచేశారు. సార్ కు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కంటెంట్ రైటర్ గా వెబ్ ఛానల్స్ కు, షార్ట్ ఫిలిమ్స్ కు సార్ పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా సోషల్ అటాచ్మెంట్స్ లో చాలా ప్రోయాక్టివ్ గా సార్ ఉంటారు. అందులో ముఖ్యంగా ఎన్జిఓకి సంబంధించిన షేపింగ్ యంగ్ మైండ్ సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి 2010 నుంచి చాలా ఎంగేజ్ అయి ఉంటాడు వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడానికి. ప్లీజ్ వెల్కమ్ సార్. విచువల్ డయాస్ ఈజ్ యువర్స్. ఎస్ సార్, ఓకే, థ్యాంక్ యూ. 1 minute ప్లీజ్ సార్, 1 minute. క్యామ్ సెట్ చేసి 1 minute. ఎస్ సార్. ఎస్, లెట్స్ వెల్కమ్ సార్ చిరంజీవి సార్. ది డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, స్టార్ట్. అంటే స్క్రీన్ షేర్ చేయడానికి కొంచెం ఇదవుతుంది, సిస్టమ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకో నెంబర్ నుంచి కూడా జాయిన్ అవుతాను మేడం, నాకు కూడా ఓకే దానికి కూడా కొంచెం రైట్ సార్. ఇవ్వాల్సి ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారు గంప నాగేశ్వరరావు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోమారు మీతో కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన రీజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమల గారికి, మరి ముఖ్యంగా స్వాతి మేడం గారికి, మా కో ప్రో లీడర్ స్వాతి మేడం గారికి త్వరలో పెద్ద పదవిని అధిష్ఠించబోతున్నారు. ముందుగానే ఆవిడ కంగ్రాచులేషన్స్ చెప్పబోతున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, సో టుడే ఇస్ ఏ వండర్ఫుల్ క్లాస్. మన జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం. సాధారణంగా లీడర్ అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? కెన్ ఎనీబడి? లీడర్ అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? హూ డు యు థింక్ దట్ హీ ఈస్ ఎ లీడర్? A leader is someone who can lead his team by setting an example by himself. ఎస్, ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఎనీబడి ఎల్స్? ఇంకెవరైనా సరే? ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వాలండి. హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఎవరైనా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము, మాట్లాడొచ్చు. మాట్లాడచ్చు.
సార్ లీడర్ అంటే మనమే సరే, ఇంకా అంటే ఏదో ఒక విషయంలో ఎవరెవరికి సహచరులతో తోడ్పాటించుకుంటూ వాళ్ళని పైకి తీసుకొని రావడం అనేది లీడర్షిప్ సార్. ఓకే, ఇంకా అండి? ఓకే, ఎంఎస్ శేఖర్ గారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నవాని లీడర్ అని అంటారు నేను అనుకుంటున్నా సార్. మేకప్ లక్షణాలండి? నాయకత్వ లక్షణాలు. నాయకత్వ లక్షణాలు. ఓకే, వెరీ నైస్. ఉమ్. ఇంకా అండి? రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ ఏదైనా ఒక అంశాన్ని నమ్మి నలుగురిని ముందుకు తీసుకెళ్ళగలమనే నమ్మకం కలిగిన వాళ్ళు, ముందు చూపు కలిగిన వాళ్ళు అని నా ఉద్దేశంలో. నలుగురేనండి? నలుగురు అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు, కాకపోతే ఒక విషయాన్ని దృఢంగా నమ్మి ఆ నలుగురు అంటే ఆ నలుగురు మెయిన్ ఎవరైనా ఎంతమంది అయినా ఉండొచ్చు, గెలిపించగలిగే సత్తా కలిగిన వాళ్ళు. ఎస్, దేర్ యు ఆర్ సార్, వెరీ నైస్. ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, నైస్ అండి. రెండింటికి ఇచ్చారు కదా, థ్యాంక్ యూ. ఎస్ సార్. మనం యాక్చువల్గా లీడర్ అనగానే మనం చాలా విషయాలు మర్చిపోతామండి లైఫ్లో. కానీ యాక్చువల్గా ఎవరు లీడర్ అని అన్నప్పుడు మనం చాలా విషయాలు ఆలోచించడంలో ఆలస్యం చేస్తుంటాం. చెప్పండి సార్ సార్ చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. లీడర్ అంటే దారి చూపేవాడు సార్. నా దృష్టిలో దారి చూపేవాడు. ఒక గుంపుకు ముందు నిలబడేవాడు లీడర్ కాదు. గుంపు Okay. మొత్తానికి కూడా దారి చూపి ఆదర్శంగా ఉండేవాడు. సమస్యలపై పూర్తి అవగాహన ఉండి ఆ సమస్యలను ఎలా సాధించాలో కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. ఆదర్శంగా ఉండేవాడే లీడర్ అని నేను అనుకుంటాను. వెరీ నైస్ అండి. ఇంకెవరైనా సరే? Sir, who Durga Prasad garu guides cheptara? or direct or lead the team, they are called as leaders, sir. కాల్డ్ అండ్ లీడర్. ఎస్, ఇక్కడ చెప్పారండి, మదర్ అండ్ ఫాదర్ అందరూ లీడర్ అని చెప్తారు. కానీ జీవితంలో ప్రతి సందర్భంలో మనం లీడరేనండి. ఆ విషయం మర్చిపోతూ ఉంటాం మనం. ఎవ్రీవేర్ మన లైఫ్ లో ప్రతి క్షణం మనం లీడ్ చేస్తూనే ఉంటాం. మగవాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు ఒక తండ్రిగా లీడర్, ఏమండి, ఒక కొడుకుగా లీడర్, అమ్మ మనకి లీడర్, తండ్రి ఒక లీడర్. ఒక రకం కాదండి, ప్రతి ఒక్కరు మనల్ని లీడ్ చేస్తూనే ఉంటారు, మనం వాళ్ళని లీడ్ చేయాల్సినే ఉంటుందండి. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ స్క్రీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం నాకేదో ఇబ్బంది వచ్చింది అంతే. సో లీడర్ అంటే ఏమిటండి? ఇక్కడ 4 ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు డియర్ ఫ్రెండ్స్? ఎస్ సార్. లీడర్షిప్ అంటే ఏమిటండి? ప్యాషనా, చాయిసా, డెసిషనా, యాక్షనా? కెన్ ఎనీబడి? ప్యాషన్, సురేష్ గారు ప్యాషన్. ఆల్, మెహబ్రిన్ బేగం గారు, మెహరాజ్ బేగం గారు. ఓకే, యాక్షన్ రమేష్ గారు. బేగం గారు చెప్పాలి. యాక్షన్, నైస్. Decision. డెసిషన్, ఓకే మేడం. లక్ష్మీ ప్రసన్న గారు ఆల్. ఓకే, ఇంకెవరన్నా అండి? ఆల్. రోహిత్ ఆల్. ఓకే ఓకే. సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఆల్. శ్రీవాణి గారు ఆల్ అని చెప్పారు. ఆల్. ఎస్, వెరీ నైస్ అండి. దోస్ హూ సెడ్ ఆల్, హ్యావ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ దెమ్ ఆల్. దోస్ హూ సెడ్ ఆల్, లెట్ us హ్యావ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ దెమ్ ఆల్. ఎవరైతే ఆల్ అని చెప్పారో అద్భుతం అండి. లీడర్షిప్ ఇస్ కన్స్టింగ్. లీడర్ అంటే మనం సాధారణంగా నాయకుడు అని అర్థంలో వాడతాం. మరీ ముఖ్యంగా లీడర్ అంటే రాజకీయ నాయకులే గుర్తొస్తారు. నో నో నో. లేదా కార్పొరేట్ సెక్టర్ లో అయితే ఒక టీమ్ ని లీడ్ చేసేవారు లీడర్ అనిపిస్తాం. లేదా ఒక పెద్ద సంస్థకు ఒక నాయకుడు మాత్రం, ఒక సిఇఓ గాని ఎండి గాని వాళ్ళనే లీడర్ అనుకుంటాం. నో, అది ఏమాత్రం వాస్తవం కాదండి. లీడర్ అంటే ఒక ప్యాషన్ ఉండాలి. ఏ పనైనా చేయడానికి అందరికన్నా ముందుకు రావడానికి చాయిస్ తీసుకోవాలి. చాయిస్ తీసుకోవడమే కాకుండా అదే నిర్ణయంగా మార్చుకోవాలి. ప్యాషన్ ఉండి చాయిస్ తీసుకుని నిర్ణయంగా మార్చుకుంటే కాదు,
రంగంలోకి దిగాలి, యాక్షన్లోకి దిగాలి. ఎప్పుడు యాక్షన్లోకి దిగావు, ఇట్ డస్ మీన్ దట్ యు ఆర్ ఎ లీడర్. ఈ 4 ఉండాల్సిందే లీడర్ కండి. ఈ లీడర్ ఎవరైనా కావచ్చు, మన తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ముందుకు వస్తుంటారు. మన అపార్ట్మెంట్లో కావచ్చు, మన వీధిలో కావచ్చు. వాళ్ళ వీధి కనీసం వీధి ప్రెసిడెంట్ కూడా కాదు, మన మన ఏరియాకి కౌన్సిలర్ కాదు, మన ఏరియాకి అయినా సర్పంచ్ కూడా కాదు. బట్ స్టిల్ హీ కమ్స్ ఫార్వర్డ్ బికాస్ హీ ఆల్వేస్ గెట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ది యాక్షన్. ఎవరైతే ఒక పని చేయడానికి నిర్భయంగా ముందుకెళ్ళగలుగుతారో వాళ్ళ ప్యాషన్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది, డెసిషన్ ఉంటుంది, కాబట్టి యాక్షన్లోకి రాగలుగుతారు. సో ఈజ్ ఎ లీడర్ ఎలోన్. చూడండి ఇక్కడ, ఈజ్ ఎ లీడర్ ఎలోన్. ఇక్కడ మీకు 2 ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టాను. నాయకుడు ఏకాక, ఉషారాణి గారు నో. ఇంకా అండి, నాయకుడు ఏకాక నో, 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 ఏకాకి కాదు. ఓకే. ఇంకా అండి, హీఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై పీపుల్. ఓకే ఉషారాణి గారు. ఓకే. శ్రీదేవి పాకల గారు నో. మ్యారేజ్ భాగ్యం గారు నో. ఇంకొక ఓ ఎక్స్ట్రా పెట్టారు మేడం గారు, అంటే గట్టిగా చెప్తున్నారు నో అని. వెరీ నైస్. ఇంకా అండి, డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ రెస్పాండ్. నో. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడేదో నాకు తెలిసిన విషయం మీకు క్లాస్ చెప్పడానికి రాలేదు, మీరు వినడానికి రాలేదు. ఇద్దరు స్నేహితులు కాసేపు ముచ్చటించుకోవడానికి మాత్రమే వచ్చాను. ఐ వాంట్ టు షేర్ మై వ్యూస్, అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు నో వాట్ యాక్చువల్లీ యువర్ వ్యూస్ ఆర్. ఎస్ ఎస్ అన్నారండి, ఎలోనండి. ఎవరు ఎస్ అన్నారు? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. లీడర్ ఈజ్ ఎలోన్. ఓకే రమేష్ గారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రమేష్ గారు హ్యాండ్ రైజ్ చేయాలి. రమేష్ గారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఓకే. రమేష్ గారు కాస్త తలుపులు తీయగలరా? మిమ్మల్ని సార్. దర్శించుకుంటాం సార్. మిమ్మల్ని దర్శించుకునే అవకాశం ఉందా ఏమన్నా? సార్ ఒక కొద్దిసేపట్లో నేనే ఆన్ చేస్తా సార్. ఓకే, డెఫినెట్ గా. అయితే నీకు సమాధానం చెప్పండి. ఓకే సార్ లీడర్ అనేవాడు ఎప్పుడు ఒక్కడే సార్. మొదటి అడుగు ఎప్పుడు కూడా ఒంటరిదే. అక్కడ నుంచి అది రైట్ అయినప్పుడు యాడ్ అవుతూ ఉంటది అడుగులు ఓకే అని నా ఉద్దేశం సార్. ఓకే ఓకే సార్ ఎస్ లీడర్ ఇస్ ఎలోన్ అంటున్నారు. ఎంతమంది ఏకీభవిస్తారండి? ఎంతమంది ఏకీభవిస్తారు? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ హిమ్? ఎవరు అంగీకరించట్లేదా? నేను ఒక్కడిని మాత్రం అంగీకరిస్తానండి. ఐఎమ్ రఘు గారు, నేనైతే అంగీకరిస్తున్నాను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి. నో సార్, మీరు అంగీకరించారు, బాగుంది, ఎలాగో చెప్పండి అని ప్రశ్న మీరు అడుగుతారు, దానికి సమాధానం నేను చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పారు ఒకటి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుక వచ్చు వారికి దారి అయినది ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. సాధారణంగా ఎవ్వరు లీడర్ అయిపోయి 10 మంది అనుచరులు తెచ్చుకుంటే లీడర్ అయిపోతారండి. అది కాదండి, ఆ ప్రస్తుతం రాజకీయాల్లోకి మాత్రమే. కానీ జీవితంలో ఒక నాయకుడి ప్రస్థానం ఒంటరిగానే ప్రారంభం అవుతుంది. ఆయన లక్ష్యాలు నచ్చి, ఆయన చేసే పనులు నచ్చి, ఆయన కార్యదీక్ష నచ్చి, ఏవైనా చేయడంలో ఆయనకు ఉన్నటువంటి అకుంఠిత దీక్ష కావచ్చు, అంకురేసాను ఏదైనా సరే ఆయన ఆత్మవిశ్వాసం చూసి, అమ్మో ఈయన పని చేయగలడు అని మొత్తం ప్రపంచం ఫాలో అవుతుంది. స్వామి వివేకానంద ఫోటో ఉంది కానీ ఎందుకండి? ఈయన 1893 సెప్టెంబర్ 11 చికాగో మహాసభలు వెళ్ళేంత వరకు ఎంతమంది వెళ్ళారండి? ఒక్క ఆయనే వెళ్ళారు. వచ్చేటప్పటికి ఎంతమంది ఆయనతో దేశం అంతా తిరిగారు? మొదటి ప్రపంచ సర్వమత సమ్మేళనం అయిన తర్వాత, ఆ ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ అండి. ఇనీషియల్ గా అంటే ఒక్కరు మనల్ని ఫాలో చేస్తే లీడర్ అని కాదండి, ఫాలో చేయకపోతే లీడర్ అని కాదండి. హూ ఇన్స్పైర్స్? ప్రేరేపించే ప్రతి ఒక్కరూ లీడర్. అంటే లీడర్ ఉంటేనే అనుచరులు ఉంటారు, కానీ అనుచరులు ఉన్న కారణంగా లీడర్ కాలేరండి ఎవరు. గుర్తుంచుకోండి. ప్రెసెంట్ సినిమా హీరోలు కొడుకులు కూడా సినిమాల్లోకి వస్తున్నారు. వాళ్ళలో సత్తా ఉంటేనే హీరో అవుతున్నారు తప్ప హీరో కొడుకని హీరో అయిపోవట్లేదు. గమనించగలరు. లీడర్ అంతే అండి. ఫాలోవర్స్ ఉన్నారని లీడర్ అయిపోరండి. లీడర్లో సత్తా ఉంటేనే ఫాలోవర్స్ అవుతారు.
అది మనం మన జీవితంలో కూడా మనం గమనించవచ్చండి. ఆయన ఒక్కడే వెళ్ళేటప్పుడు, కానీ ఆయన అక్కడ భారతదేశం తాలూకా ఖ్యాతిని, ఘనతను, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తర్వాత ప్రపంచం ఆయనకి ఫిదా అయిపోయింది. వచ్చిన తర్వాత ఆయన్ని ఫాలో అయ్యింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మంది ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నారు. స్టిల్ హీఈస్ ఎ లీడర్. అవునా కాదండి? స్వామి వివేకానంద ఇప్పటికీ లీడరా? కాదు. లీడరా కాదండి? మల్లేశం గారు లీడరా కాదా? ఇప్పటికీ లీడర్. అబ్దుల్ కలాం గారు ఆయన ఒక్కరే, కానీ ప్రపంచాన్ని నడిపించారు. ఆయన మాట కోసం ప్రపంచం వేచి చూసింది. ఆయన ఎక్కడుండి అక్కడికి వెళ్దామని, ఆయన మాట విందామని వెళ్ళింది. ఆయన చెప్పిన బోధనలు పాటించింది. హీఈస్ ఎ లీడర్. ప్రపంచవ్యాప్తం కోట్ల మంది ఫాలో చేస్తున్నారు. ఆయన కలవకపోవచ్చు, ఆయన చూడకపోవచ్చు ప్రత్యక్షంగా, స్టిల్ హీఈస్ ఎ లీడర్. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు ఒంటరి వాడే, తర్వాత 100 కోట్ల ప్రజల్ని స్వాతంత్రోద్యమం ముందు నడిపించారు. అంటే లీడర్ ఈజ్ ఆల్వేస్ ఎలోన్. మనం ఒంటరిగా ఉన్నాం కదా, మనం లీడర్ అవ్వాలంటే మన చుట్టూ 100 మంది ఉండాలి, లేదా మనల్ని భజన చేసేటువంటి 10 మంది వ్యక్తులు ఉండాలి. ఆహా ఓహో రాముడు భీముడు ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు లా అయిపోతుంది మనలో శక్తి లేకపోతే. సో లీడర్ ఈజ్ ఆల్వేస్ ఎలోన్, బట్ హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ ఎ లీడర్. వెన్ వన్స్ హీ ఈజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లీడర్, ద ఎంటైర్ వరల్డ్ ఫాలోస్ హిమ్. ఎవరైనా సరే చరిత్రలో తీసుకోండి. సో ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తోందండి, దానికి అర్థం ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడీ డీకోడ్ ఇట్? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలరు? ఓకే, అమర్నాథ్ గారు. ఏది పడితే దానికి కుక్కలాగా మరగడం కాదు, సింహంలాగా గర్జించాలా అనేది. ఓకే ఓకే. హౌ ఇంపార్టెంట్ ఈజ్ లీడర్షిప్ అక్కడ ఉంది. ఓకే, రాజేశ్వరి మ్యామ్ ప్లీజ్. మేడం అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. మేడం అన్మ్యూట్ ఓకే చేసుకోండి. చేసుకున్నాం. గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. చేస్తున్నాం సార్. లీడర్ అనేవాడు మేడం స్ట్రక్ అయ్యారు నెట్వర్క్ లో. ఓకే, శ్రీదేవి గారు, పాకల శ్రీదేవి గారు. Yes, శ్రీదేవి మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. లీడర్ ఎప్పుడు ముందుండి నడిపించాలి, అదే వెనక ఉండి టీమ్ మెంబర్స్ ని ముందు. ఓకే, వెరీ నైస్ మ్యామ్. మల్లేశం గారు. సార్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న దాని ప్రకారం అయితే లీడర్షిప్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి ఇన్స్పైరింగ్ గా ఉండాలి సార్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా ఎవరన్నా సరే? ఇంకెవరైనా సరే రెస్పాండ్ కావాలి. నాయకత్వ లక్షణం. ఓకే, ఇంకెవరైనా చెప్పగలగాలి. సార్ లీడర్ అంటే ఒరడం అంటే లైక్ షౌట్ చేయడం అదే కాదు, ఆలోచించి స్టాండ్ తీసుకోవడం అనేది సెకండ్ పిక్చర్ లో అనిపిస్తుంది సార్. ఓకే, ఉషారావు గారు. ఉషారావు మేడం గారు. లీడర్ అంటే ద వన్ హూ ఇన్స్పైర్స్ అండ్ యునో ఆ పిక్చర్ లో ఆ సింహం వెనకాల ఉన్న డాగ్స్ కి ఒక వే చూపిస్తోంది, యూ నీడ్ టు ఫైట్ బ్యాక్ అని చెప్పి. ఓకే, ఇంకో ఓకే సైడ్ ఏమో యునో దే ఆర్ లేడ్ బ్యాక్ అన్నమాట అండ్ దే ఆర్ నాట్ మోటివేటింగ్ దేర్ టీమ్. ఓకే, నైస్ మ్యామ్. దుర్గా ప్రసాద్ గారు. నా సెషన్ అంతా మీరు అంతా మాట్లాడుతూనే ఉంటారండి, ప్రాబ్లం ఏం లేదు, అందరికీ అవకాశం వస్తుంది. దుర్గా ప్రసాద్ గారు. సార్ ఆ పిక్చర్ దాని గురించి సమస్యలకు ఎదురొడ్డి నిలబడేవాడు లీడర్. ఓకే, వెరీ నైస్. ఏ సమస్య వచ్చినా కూడా భయపడి పారిపోకూడదు. అక్కడ కుక్కలు కూడా ఉన్నాయండి. సో ఓకే, లెట్ మీ రివీల్ వాట్ యాక్చువల్లీ ద పిక్చర్ ఈజ్ సేయింగ్. ఇక్కడ ముందుకు సింహం ఉంది, తర్వాత వెనక కుక్కలు ఉన్నాయి. సింహం గర్జిస్తోంది, వెనక ఉన్నటువంటి శునకాలు కూడా గర్జిస్తున్నాయి. ఇక్కడ ముందుకి శునకం ఉంది, వెనకన సింహాలు నిద్రపోతున్నాయా, చచ్చిపోయాయా, కానీ పూర్తిగా పోరాటం చేయలేకుండా అలా పడిపో ఉన్నాయి.
దీని అర్థం ఏమిటి అంటే 100 కుక్కలకు ఒక సింహం నాయకత్వం వహిస్తే కుక్కలన్నీ సింహంలా పోరాడతాయి. 100 సింహాలకి ఒక కుక్క నాయకత్వం వహిస్తే ఆ సింహాలని కుక్క చావు చేస్తాయి. If 100 dogs army is led by a lion, all dogs will fight like a lion. If 100 lions led by a dog, all lions will die like a dog. ఇక్కడ ఏంటండి, నాయకత్వం చాలా ఇంపార్టెంట్. నాయకుడు సింహం లాంటోడైతే కుక్కలు కూడా సింహంలా పోరాడతాయి. నాయకుడు కుక్కలాగా బలహీనుడు కావచ్చు, లేదా ఆలోచనలో తెలుగు తక్కువడు కావచ్చు, అయితే వెనక ఉన్నటువంటి సింహాలు కూడా కుక్క చావు చేస్తాయి. సో లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరు లీడర్షిప్ లో పనిచేస్తున్నాం అన్నదాన్ని బట్టి మన ఎదుగుదల ఉంటుంది. లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లీడ్. Am I right, dear friends? All you agree with me? Please show your thumbs. ఓకే. సో లీడర్ కి మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలండి. ఏంటంటే క్వాలిటీస్ ఉండాలి, ఎవరైనా చెప్తారా? డియర్ ఫ్రెండ్స్ మాట్లాడుతూనే ఉండాలి, కేవలం మాట్లాడడానికి వచ్చాను. హుషారన్న నిజాయితీ ఉండాలి సార్. నిజాయితీ ఉండాలి. ఇంకా పాజిటివిటీ ఉండాలి. ఇంకా ఉషారావు గారు ప్లీజ్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి, మా ఒక్కొక్కరు మాట్లాడండి. విజన్ ఉండాలండి. ఏమండి? విజన్ ఉండాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్, వెరీ నైస్ మ్యామ్. ఇంకా చెప్పండి. ఆనెస్టీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ తనతో పాటు టీమ్ ని తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉండాలి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్ మ్యామ్. ఇంకా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. మీన్స్ అందరికి వాళ్ళ అబిలిటీస్ ఉంటాయి. సో హీ నీడ్ టు బేసింగ్ ఆన్ దేర్ అబిలిటీస్ మోటివేట్ దెమ్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. లక్ష్మీ ప్రసన్న గారు, తర్వాత పవన్ చంద్రిక గారు, దాని తర్వాత రమేష్ గారు. లక్ష్మీ ప్రసన్న మ్యామ్ ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. లీడర్ అనే అతను ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకుంటూ తన టీం ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, వెరీ నైస్ మ్యామ్. పవన్ చంద్రిక మ్యామ్, పావని చంద్రిక మ్యామ్. సార్ ఒక లీడర్ కి ఎంపతి, విజన్, కమ్యూనికేషన్స్ ఇలాంటివి ఉండాలి సార్. కరేజ్ ఉండాలి అండ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఏదైనా డెసిషన్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా డెసిషన్ తీసుకోవాలి అనేది ఉండాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ. రమేష్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. అందరు చెప్పారు, అన్ని విషయాలు పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఒక నిర్ణయం తీసుకొని దాన్ని నిలకడగా ముందుకు నడిపించగలగాలి. డెసిషన్ మేకింగ్ అండ్ కన్సిస్టెన్సీ మీరు చెప్పారు. డెసిషన్ మేకింగ్, కన్సిస్టెన్సీ. నిర్ణయం కరెక్ట్ గా తీసుకోవాలి. ఆ నిరంతరం నిర్ణయాలు తీసుకోవడంలో సంసిద్ధత, సన్నద్ధత, సమర్థత ఉండాలి. కమ్యూనికేషన్, విజన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. కమ్యూనికేషన్ అండ్ సంభాషణ నైపుణ్యాలు, విజన్, భవిష్యత్తును ఊహించగలిగే కెపాసిటీ. ఎస్, వెరీ నైస్ అండి, అద్భుతంగా చెప్పారు అందరూ. ఓకే, మల్లేశం గారు. మన సెషన్ లో 36 మంది ఉన్నారండి. ఒక 6 మిత్రుల్ని పక్కన పెట్టినా సరే, మన మెంటర్స్ కానీ ఇన్ఛార్జ్ కానీ మిగతా వాళ్ళు ఉన్నారు, అందరూ స్పందించాలండి. మీతో మాట్లాడడానికి వచ్చాను, మనం మాట్లాడుకుందాం కాసేపు, చక్కగా మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్. మల్లేశం గారు అన్మ్యూట్ చేసుకోవాలండి. సార్, నాయకత్వానికి కొలమానం ఒడ్డు పొడుగు కాదు, చేస్తున్న పని మీద అవగాహన, గెలిపించగల నమ్మకం, ముందుండి నడిపించే సామర్థ్యంకి నాయకత్వం వహించడం. వెరీ నైస్, వెరీ నైస్ అండి. నేను 6 అడుగులు పొడవండి. ఒడ్డు పొడుగు వద్దన్నారు, పొడుగు 6 అడుగులు. నేను నాయకుడు అవుతానా అవునా చెప్పండి. అది కాదు కదా సార్, పొట్టిగున్న వాళ్ళు కూడా చాలా మంది ప్రధాన లైరు అన్ని రకాల ఉన్నారు. నాయకత్వానికి కొలమానం ఒడ్డు పొడుగు కాదు, ఒకటి చేస్తున్న పని మీద అవగాహన, చేయగలనన్న నమ్మకం, ముందుండి నడిపించగల సామర్థ్యం, నమ్మకం. ఎగ్జాక్ట్లీ, నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందండి. మీరు ఒడ్డు పొడుగు కాదు, ఇన్ డెప్త్ కావాలి ఆన్సర్ చెప్పేశారు. అందుకని అన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎందుకంటే మిగతా పొడవు నాకు తెలియదు కాబట్టి. ఓకే, వెరీ నైస్. ఇంకెవరన్నా అండి? ఇంకెవరన్నా? కృష్ణయ్య గారు నవ్వుతున్నారు కానీ చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు, కాస్త మొహమాట పడుతున్నారు కృష్ణయ్య గారు.
వేణు మాధవా. కృష్ణయ్య గారు ఏం చెప్తారా? ఓకే. సరే డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ లక్షణం ఇది అని చెప్పడానికి లేదండి. అబౌండెంట్. ప్రతి క్షణం లీడర్లో ఏదో ఒక లక్షణం కనిపిస్తూనే ఉంటుంది. ఏ లక్షణం తీసుకున్నా సరే, అతనిలో ఉన్న ఏ క్వాలిటీ, ఏ క్యారెక్టరిస్టిక్ తీసుకున్నా సరే, ఇట్ మస్ట్ బి లీడింగ్ హిజ్ ఆర్ హెర్ టీమ్ ఇన్ ఏ ప్రాపర్ వే, పాజిటివ్ వే టు రీచ్ ఏ సర్టెన్ గోల్ వాట్ ఎవర్ దే ఇంటెండెడ్ టు గెట్. అంటే ఇది ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఒక టీంకి లీడ్ చేస్తున్నారో లీడర్, దానికి ఆయన చేసే ప్రతి పని కూడా దోహదం చేస్తుంది అంటే అది ఖచ్చితంగా ఆయన లీడర్షిప్ క్వాలిటీ. అయితే మనం జనరల్ గా చర్చించుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ అద్భుతంగా చెప్పారండి. హ్యావ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ ఆల్. అందరూ బాగా చెప్పారండి, బోత్ ఉమెన్ అండ్ మేల్ అద్భుతంగా చెప్పారు. ఎవరు చెప్పట్లేదు అండి, ఎవరైతే పార్టిసిపేట్ చేయట్లేదో వాళ్ళకి కాస్త ఎక్కువగా రౌండ్ ఆఫ్ అప్లాడ్ ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్. అద్భుతం. ఓకే. సో లెట్స్ హ్యావ్. సో లీడర్స్ మస్ట్ హ్యావ్ హానెస్టీ, మీరు చెప్పారు. పాజిటివిటీ అండ్ సపోర్ట్ చెప్పారు. ఇన్స్పిరేషన్, మోటివేషన్ చెప్పారు. విజన్ మీరే చెప్పారు. మరి హానెస్టీ అంటే ఏంటి? దానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడీ? నిజాయితీ అంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్తే బాగుంటుందండి. మహిళలు ఎక్కువగా ఉన్నారు, మహిళలు స్పందించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మేడం, వనజా మేడం గారు వచ్చారు. మేడం హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మ్యామ్ గారు మనస్ఫూర్తిగా సార్, హానెస్ట్లీ అంటే మనస్ఫూర్తిగా. ఓకే ఓకే మ్యామ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మేడం, మీరు చూసిన లీడర్, హానెస్ట్ లీడర్, మీరు గమనించిన హానెస్ట్ ఏంటో చెప్పగలరా? హానెస్ట్ లీడర్ మనం గమనించాం. సో గంప సార్ చేస్తున్నది చాలా మనస్ఫూర్తిగా ఉంటది కదా సార్, ఎంతో మందికి అద్భుతం అండి. చేస్తున్నాను. అద్భుతం అద్భుతం, వెరీ నైస్ అండి. ఆనెస్టీ. మనం ఏదైనా లీడర్షిప్ క్వాలిటీ చెప్పాలంటే మనం దేశ నాయకుల, రాజకీయ నాయకుల, లేదా కార్పొరేట్ సెక్రటరీ చూస్తాం. మన ఫ్యామిలీలో ఉంటారు, మన సమాజంలో ఉంటారు, మన పనిచేసే చోట కూడా ఉంటారు, మన స్నేహితుల్లో కూడా ఉంటారండి. లీడర్ అంటే మనం రాజకీయ నాయకుడు, దేశాన్ని నడిపేవాళ్ళు, కార్పొరేట్ సంస్థలు నడిపేవారు, మన పెద్ద పెద్ద సంస్థలు నడిపేటువంటి అనిల్ అంబానో, ధీరుభాయ్ అంబానీయో, లేకపోతే మాస్కో, వీళ్ళు ఎవరూ కాదండి. ఎస్, అబ్దుల్ కలాం. ఎగ్జాక్ట్లీ. హానెస్టీ కోసం, ఒక హానెస్టీ లీడర్ కోసం చెప్పగలరా? ఏదైనా సంఘటన చెప్పగలరా? మీ జీవితంలో ఏదైనా సంఘటన ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? పేరెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. రఘు గారు హ్యాండ్ రైజ్ చేసి అలాగే ఉంచండి, మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను. రఘు గారు వెళ్ళిపోయారు. సురేష్ గారు. రామారావు గారు. రామారావు అన్మ్యూట్ చేసుకోవాలి సార్, ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ రామారావు సార్. హానెస్టీ అంటే ఎదుటి వాళ్ళ నిర్ణయాలు కూడా లీడర్ అనేవాడు గౌరవించాలి. హానెస్ట్ గా తన తప్పును ఒప్పుకోవాలి. హలో సార్, చెప్తున్న దాంట్లో ఏమన్నా అంటే తను చెప్పే విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎదుటి వారు చెప్పేవారిని హానెస్ట్ గా ఒప్పుకోవాలి, తన తప్పును తాను ఒప్పుకోవాలి. అటువంటి వాళ్ళు హానెస్ట్ అంటే జనరల్ గా హానెస్టీ ఉండాలి. సాధారణంగా మన లైఫ్ లో చూస్తుంటామండి. హానెస్టీ అని ఏం చెప్తామండి? అబ్దుల్ కలాం గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనతో పాటు ఒక 5 చొక్కాలు, 5 ప్యాంట్లు, ఒక 4 పుస్తకాలు, 2 పెన్నులు. అవును. ఎందుకని హానెస్టీ ఇంకేం కావాలండి? సాధారణంగా హానెస్టీ మీన్స్ అబ్దుల్ కలాం గారు. మన లైఫ్ లో మన దగ్గర ఒక టీం ఉంది సార్. చిరంజీవి సార్. ఫ్రెండ్స్, మిత్రులారా నమస్తే. విద్యలు ఆపినందుకు క్షమించండి, శ్రీనివాస్ గారు డిస్టర్బ్ చేశారు. అందరికీ నమస్తే. ఇప్పుడు ఇక్కడ 216 బ్యాచ్ వస్తుంది. ఇక్కడ 216 బ్యాచ్. మరి కొద్ది రోజుల్లో మీరు కూడా వెళ్ళబోతున్నారండి ఆఫ్లైన్ సెషన్ కి. సో హానెస్టీ మీన్స్ డియర్ ఫ్రెండ్స్, సాధారణంగా చాలా మంది భోజనంకి పిలిచామనుకోండి, మన మిత్రులు కలిసి ఒక ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఆ మిత్రుడు ఏం చేస్తారు? భోజనం పెట్టేసి అందరు ఫ్రెండ్స్ అందరికి తినమని చెప్తారు, చివరికి తింటాడు ఆయన. మన లైఫ్ లో చూస్తుంటాం. ఎక్కడి వరకు వద్దు, మన చుట్టూ స్నేహితుల్లో చూద్దాం. ఇజ్ ఇట్ నాట్ హానెస్టీ?
లేదు మన ఇంట్లో స్నేహితులందరూ ఉన్నాం, మా నాన్న ముచ్చటపడి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు, ఖర్చు పెట్టుకోండి అని చెప్పి. 10 మంది ఉన్నారు, 11 100 రూపాయలు తీసుకొని నచ్చింది కొనుక్కోండి అని సార్, నీకోసం ఏం ఉంచుకోలేదు. ఇట్స్ నాట్ హానెస్టీ కాదు. హానెస్టీ మీన్స్ మన టీంలో అందరినీ ఒకే విధంగా చూస్తూ అవసరమైతే మనల్ని వెనక్కి పెట్టుకోవడం, చేసే పనిలో ఒకరు ప్రశ్నించలేని విధంగా మనల్ని ముందు నిలబెట్టుకోవడం హానెస్టీ అండి. నిజాయితీ అంటే డబ్బులు లంచాలు తీసుకోకపోవడం అని అనుకుంటాం, అదొక్కటే కాదండి. నిజాయితీ మీన్స్ ఓకే. రమేష్ గారు చెప్తారా ఏమన్నా? చెప్పండి సార్ రమేష్ గారు. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. చెప్పండి సార్. చిన్న చిన్న విషయాలు, నేను ఒక టీచర్ని సార్. మామూలుగా ఒక చిన్న పాప తనది కాని పెన్షన్ ముక్క తీసుకొచ్చి ఇది నాకు దొరికిందన్న, అది కూడా నిజాయితీయే సార్. ఇది నాకు దొరికింది అని చెప్పేసి నాకు వచ్చి ఇస్తే అది ఆ పిల్లలో ఉన్న నిజాయితీ. చిన్నదే కావచ్చు. No, the girl or a boy is a leader. He can lead the entire nation. ఈరోజు మోడీ గారు మన భారతదేశాన్ని లీడ్ చేస్తున్నారంటే హీస్ ఎ లీడర్ బికాస్ హీస్ ఎ హానెస్ట్ లీడర్. అబ్సల్యూట్లీ సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే, కుసుమ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. నిజాయితీ అంటే మంచితనం సార్, మంచిని ప్రదర్శించడం. ఎగ్జాక్ట్లీ మేడం. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అరవింద్ గారు. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్గా నిజాయితీ అంటే నార్మల్గా ఈరోజు నేను ఒక ఈవెంట్ తీస్తాను, అందులో నాకు 20,000 యాక్చువల్గా వాళ్ళు ఇవ్వాలి, నాకు 24,000 వచ్చింది. అంటే నేను తీసుకుపోయి ఒక 4,000 మళ్ళీ ఇచ్చాను, అది నిజాయితీ కదా సార్? గ్రేట్ అండి. అరవింద్ గారికి అందరికి రౌండ్ ఆఫ్ అప్లాడ్. అరవింద్ గారు మన 220 బ్యాచ్ లో మన ఫ్యామిలీ మెంబర్ కావడం నిజంగా మన అదృష్టం అండి. వెరీ నైస్ అండి అరవింద్ గారు. వి ప్రౌడ్ టు హ్యావ్ యూ. స్వాతి మ్యామ్ గారు అదృష్టవంతులు. ఖచ్చితంగా ఆఫ్లైన్ సెషన్ లో ప్రత్యేకంగా గుర్తింపిస్తారు మేడం గారు మీకు. అందరి ముందు ఇదే విషయాన్ని మేడం గారు ప్రస్తావించాలని నేను కోరుకుంటున్నాను. స్వాతి మ్యామ్. సురేష్ గారు, అరవింద్ గారు, ప్లీజ్ కీప్ గోయింగ్ ఆన్, ప్లీజ్ కీప్ గోయింగ్ ఆన్. అదండి. సో ఇది ఒకటి ఉండాలండి. హీఈస్ ఎ లీడర్ నౌ. అతను బృందం ఒక 6-7 ఉన్నారు ఆయనతో పాటు, ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. ఆయన నిజాయితీకి ఇచ్చేసాడు, అందరూ ఆయన్ని ఫాలో అవుతారు. రేపొద్దున సార్ మీకు అమౌంట్ ఇవ్వాలంటే అరవింద్ గారికి ఇచ్చేయండి, పర్వాలేదు, ఆయన దగ్గర ఉంటే మాకేమైనా సమస్య లేదు అంటే మీకు తెలియకుండానే మీరు లీడర్ అయిపోతారు. సార్ మన హైదరాబాద్ మొత్తం మనం ఒక ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ పెట్టుకుందాం, అరవింద్ గారు ఉన్నారండి, ఆయనకన్నా మించి నిజాయితీ పడేవాడు లేడండి, ఆయనకే ఇచ్చేయండి. ఒక చిన్న నిజాయితీ ఎక్కడికి తీసుకెళ్ళింది, ప్రపంచంతో మేము ఫాలో అయినట్టు చేసింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆనెస్టీ, విచ్ ఈస్ ఏ గ్రేట్ క్వాలిటీ ఫర్ ఏ గ్రేట్ లీడర్. సో పాజిటివిటీ అండ్ సపోర్ట్. లీడర్కి ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలండి, సపోర్ట్ గా ఉండాలి. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఫేమస్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, చెప్పగలరా? కానీ ఎనీబడి? ఓకే, అమర్నాథ్ గారు. ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మాకు తెలియని ఎగ్జాంపుల్స్ కూడా, లివింగ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి. అరవింద్ గారు చెప్పారు కొన్ని, ఇప్పుడు మాస్టర్ చెప్పారు, జగన్ అయ్యం గారు ఉన్నారు, ఆయనైతే ఇంకా అద్భుతమైన ఉదాహరణలు చెప్పగలరేమో నేను అనుకుంటున్నాను. అయ్యంగార్ గారు ఏమని చెప్తారా? జగన్ సార్. సార్ అమర్నాథ్ గారు చెప్పండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వాలి మేడం కొంచెం అందరికి. సార్ ఓకే సార్. యాక్చువల్ గా నాకు తెలిసిన ఒకటి ఉంది సార్, పాజిటివిటీ అండ్ సపోర్ట్. యాక్చువల్ గా అబ్దుల్ కలాం సంబంధించి ఇస్రోకు ఒక చిప్ అని పంపించడం జరుగుతుంది సార్ ఇస్రో నుంచి, అది ఫెయిల్ అవుతుంది. ఓకేనా? ఆ టీమ్ లీడ్ చేస్తున్నటువంటి పర్సన్ యాక్చువల్గా అబ్దుల్ కలామే దానికి కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ, మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్పాలా ఎందుకు ఫెయిల్ అయింది అనేది. అప్పుడు ఆ టీం లీడర్ వచ్చేసి లేదు నువ్వు ఉంటూ నేను చెప్తానని, ఆ నెగిటివిటీ వచ్చినప్పుడు ఆ నెగిటివిటీని ఫేస్ చేసినప్పుడు సార్ వాళ్ళ లీడర్, అది రియల్ అయిన లీడర్షిప్ సార్. ఆ తర్వాత వెంటనే 1 or 2 years లోనే మళ్ళా చెప్పని ప్రయోగించారు, అప్పుడు సక్సెస్ అయింది. అప్పుడు తను వెనకుండి అబ్దుల్ కలాం ముందుకు పంపించి నువ్వు మాట్లాడుకొని పంపించారు సార్. దట్ ఈస్ ద లీడర్షిప్ సార్.
ఎవరండి ఆయన? ఎవరండి అబ్దుల్ కలాం గారు ముందుకు పంపించిన వ్యక్తి ఎవరు? ఆయన పేరు అని చెప్పండి. ఆయన పేరు గుర్తు రావట్లేదు సార్. ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. మేడం గారు ఎవరో ఒకరు కొంచెం మ్యూట్ లోకి వెళ్ళాలండి, లేకపోతే అందరూ మ్యూట్ పెట్టేస్తారు. స్వాతి సార్ మ్యూట్ లో పెట్టేస్తారు, మీరు మాట్లాడే అవకాశం ఉండదు. స్వాతి మేడం అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉన్నారు, హెడ్ మాస్టర్ మామూలుగా లేరు. నేను చిన్నప్పుడు అంత హెడ్ మాస్టర్ స్వాతి మేడం లాగా ఉండేవారు. అసలు బయటికి వెళ్ళడానికి మాకు పడిపోయింది అనమాట. స్వాతి మేడం గారు అమ్మో ఇంత స్ట్రిక్ట్ ఉంటే ఎలా అండి బాబు. సో పాజిటివిటీ అండ్ సపోర్ట్ కి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇస్రో చంద్రయాన్ ఫెయిల్ అయినప్పుడు మోదీ గారు ఆ ఇస్రో చీఫ్ కి ఇచ్చిన సపోర్ట్ అండ్ నెక్స్ట్ టైం వీ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ఆయన భుజం మీద చెయ్యేసి ఆయనని కన్సోల్ చేశారు కదా. దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాజిటివిటీ అండ్ సపోర్ట్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అదే అమర్నాథ్ గారికి కూడా చెప్పారు, విక్రమ్ సారాభాయ్ గారిని పెట్టారు మెసేజ్. నేను అడిగాను అబ్దుల్ కలాం సపోర్ట్ చేసింది ఎవరని. ఎవరైనా చెప్పగలరా నేము? విక్రమ్ సారాభాయ్ గారు కాదండి. ఎనీబడి నేమ్ ఇట్? చంద్రయాన్ ఫెయిల్ అయినప్పుడు అద్భుతంగా చెప్పారు. మోడీ గారు వచ్చారు, కావలించుకుని వెళ్ళారు. తర్వాత సోమనాథ్ గారు దాన్ని సక్సెస్ చేశారు. ఆయన పేరు సతీష్ ధావన్ అండి, సతీష్ ధావన్. ఆయన సపోర్ట్ చేసింది. ఓకే సరే, ఇప్పుడు చెప్పారు కదండి. మేడం గారు, మెహరాజ్ బేగం గారు మీ హ్యాండ్ రైజ్ చేసి మిగతా అలాగే ఉంచండి, మిగతా ఉన్నాయి మీకే అవకాశం ఇస్తానండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకే. నాయకుడు ఎప్పుడు నేను ఉంటాను ముందుకు అంటారు. ఎవరైతే ముందుకు వస్తున్నారో చెప్పడానికి అది రైట్ ఆర్ రాంగ్ గా పెట్టండి. దే ఆర్ ద లీడర్స్. ఎవరైతే చూస్తూ ఉంటారో ఎప్పుడు చూస్తూనే ఉంటారు వాళ్ళు ఫాలోవర్స్. ఓకే మేడం, ప్లీజ్ బేగం Good మేడం. evening, sir. హ్యాపీ ఈవినింగ్ మేడం. Sir, for one example of Albert Einstein, he also one of the bulb. He make bulb, sir, in 1,000 times. ఓకే He failed in 1,000 times to making bulb. In last time, he got that idea how to make bulb. Albert Einstein. ఓకే 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 వెరీ నైస్ మ్యామ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లీడర్ బికాస్ హీ కన్సోల్డ్ హిమ్సెల్ఫ్, Yes, sir. సపోర్టెడ్ హిమ్సెల్ఫ్. వెరీ నైస్ మ్యామ్. శ్రీదేవి మేడం. సార్ టీమ్ లో అందరూ ఒకేలా చేయలేకపోవచ్చు సార్. ఒక్కొక్కసారి కొందరికి సపోర్ట్ అవసరం అవుతుంది. సో పాజిటివ్ గా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ అవసరం అయితే ఇవ్వగలగాలి సార్ లీడర్. Yes, exactly. And this is positive and support of the example sector. Next, inspiration, motivational. Inspiration, motivational. Inspiration ki motivation తేడా తెలుసు కదండి. మేడం పవన్ చంద్రిక గారు, మేడం చెప్పండి మీరు. ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది? ఇన్స్పిరేషన్ మోటివేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది? సార్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ అంటే యాజ్ ఆఫ్ లైవ్ ఎగ్జాంపుల్ మనం ఇంపాక్ట్ నే తీసుకోవచ్చు సార్. ఎప్పుడైతే ఒక ట్రైనర్ గా మనం ఇక్కడ వస్తామో విత్ నెగిటివ్ మైండ్స్, అంటే మనం కొంచెం భయం ఉంది, స్టేజ్ ఫియర్ ఉంది అని చెప్పి వి వోంట్ కమ్ ఫార్వర్డ్. మన ఇన్ఛార్జెస్ కానీ వీళ్ళు కానీ దే ఇన్స్పైర్, దే మోటివేట్ అస్ అండ్ ఆ భయాన్ని అనేది తొలగించేసి మాతో మాట్లాడించడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు, చాలా ఇన్స్పైర్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ నో. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. జగన్ అయ్యంగార్ గారు, ఆయనకు అవకాశం ఇద్దామని మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడారు. ఇప్పటి వరకు సార్ వచ్చారు. సార్ జగన్ సార్ ప్లీజ్. సార్ ఇన్స్పిరేషన్ అంటే ముందుకు నడిపివ్వడము, వాళ్ళని మోటివేట్ చేయడం అంటే ముందుకు నడిచే వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని వెలికి తీసి ముందుకు నడిపించడం. ముందుకు నడిపేవాడు. అద్భుతం అండి. వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి ముందుకు నడిపించడానికి ఇన్స్పైర్ అండ్ మోటివేషన్. ఓకే, ఒక అద్భుతం అండి. ఇన్స్పిరేషన్ ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరండి? లైఫ్ లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మనం చూస్తుందా కానీ? ఏం లేదు సార్, ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లడు కింద పడ్డాడు అనుకోండి, లేకపోకుండా నువ్వు లేచి నెట్టగలవని చెప్తే చాలు సార్, అంతే. ఇంకేం సరే, ఓకే 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 సార్ చెప్తారు. శేఖర్ గారా? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అంటే
ఫస్ట్ టైం ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఉందండి. మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే మాకు అవకాశం ఇవ్వట్లేదు అనుకోండి, మీకు ఉంది నేను మేడం. చెప్తాను ఓకే సార్. శేఖర్ సార్, ఓకే చెప్పండి సార్ ప్లీజ్. ఇక్కడ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అంటే నాకు ఒక వ్యక్తి నా జీవితంలో చాలా ఇన్స్పైర్ అయ్యాడు సార్. తను నీతి నిజాయితీగా ఉంటూ తను సంఘంలో ఒక మంచి పలుకుబడి వ్యక్తిగా ఉండేవాడు సార్. అలాంటి వ్యక్తి నాకు పరిచయం అయినప్పుడు నా దగ్గర ₹1 కూడా లేని టైం సార్ నా దగ్గర. ఓకే, ₹1 కూడా లేదు. ఆ రోజు తినడానికి తిండి లేదు మాకు. ఆ టైంలో నేను ఒకసారి ఒక పుస్తకం చదివడం మొదలు పెట్టాను, టైం మేనేజ్మెంట్ అని. ఆ పుస్తకం చదివినప్పుడు అందులో ఏముందంటే 20 సంవత్సరాల ₹1,00,00,000 సంపాదించడం ఎలా అని ఒక వర్డ్ నాకు నచ్చింది సార్. నేను ఆ సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను సార్ నిజంగా ఒక మనిషి 20 సంవత్సరాల ₹1,00,00,000 సంపాదిస్తాడా అని అడిగాను సార్ నేను. అతను ఏం చెప్పాడంటే అతను 20 సంవత్సరాలు రాశాడుగా, నీకు 10 సంవత్సరాలు సరిపోతున్నాడు, నేను ఇంకా 2 సంవత్సరాల ముందే నేను ₹1,00,00,000 సంపాదించాను సార్ నేను. ఓహో, అద్భుతం అండి. నైస్ నైస్ నైస్. ఓకే ఓకే. సో ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఇప్పుడు చెప్పారు, స్వాతి గారి కోసం పెట్టారు. గంపా సార్ ఇన్స్పిరేషన్ అంట, స్వాతి మేడం మోటివేషన్ అంట. ఎగ్జాక్ట్లీ అండి. సో మోటివేషన్ ఎలా ఉంటుందంటే ఆ నిమిషంకే మోటివేట్ చేస్తుంది. అక్కడతో మనం ఆ నిమిషంలో మనలో ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేరణ కల్పిస్తుంది. ఇన్స్పిరేషన్ అన్నప్పుడు మనలో వెంటాడుతూనే ఉంటుంది, ఒక ప్రత్యేకమైన టార్గెట్ కంప్లీట్ చేయాలి అన్నంత వరకు వెంటాడుతూనే ఉంటుంది ఇన్స్పిరేషన్. మోటివేషన్ అవసరం మనకి. See, both quality should a leader must and should have. లీడర్ కంపల్సరీగా ఈ 2 క్వాలిటీస్ ఉండాలండి. చాలా ఉన్నాయి, చూసాం కదండి, చాలా క్వాలిటీస్ మనం చూసాం. ఇంకా చెప్పాలి. విజన్ చివరిది ఎవరు చెప్తారండి? ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కాబట్టి స్పీడ్గా వెళ్ళాలండి, టైం కూడా అవుతుంది. అమ్మో, విజన్. ఓకే మల్లేశం గారు. సార్ మనం ఏదైనా ఒక సాధించాల్సిన లక్ష్యాన్ని ఒక నిర్ణీత టైం పెట్టుకొని ఆ టైం లోపల కంప్లీట్ చేయడం విజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2046 వరకల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఆయనకు ఒక విజన్. అలాగే మన మోడీ గారికి స్కిల్ ఇండియా, మన భారతదేశంలో తయారీ రంగంలో 2030 నాటికి అన్ని విషయాలలో మనం అదొక విజన్. ఓకే ఓకే, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ, వెరీ నైస్. సో విజన్ అంటే అండి, మనం ఏ పని చేస్తున్నామో ఆ పని ప్రతిఫలం ఎలా ఉండబోతోంది, ఏ పని చేస్తే 20-30 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్ కూడా మనం అనుకూలంగా ఉండగలుగుతాం, ఆ బెనిఫిట్ ని తీసుకోగలుగుతాం, ముందుగా ఊహించగలగాలండి. లేజర్ భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకపోతున్నాయి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి, ఏ విధంగా మన లెర్నింగ్స్ అవసరం అని ముందుగా ఆలోచించేవాడే లీడర్ అండి. ఇప్పుడు వచ్చే మార్క్ జుగర్బర్గ్ ఏం చెప్పాడండి? వచ్చే 18 నెలల తర్వాత అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించేస్తుంది అండ్ ముందు చూపండి, ఎగ్జాక్ట్లీగా ముందు చూపు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఏఐలో ఉంటారో వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి మార్పులు ముందుగా ఊహించుకోగలుగుతారు, వాళ్ళే లీడర్. అందుకే మన గ్రూప్ లో వీడియో మేకింగ్, ఈరోజు వీడియో మేకింగ్ కానీ క్యాన్వాస్ కానీ ఇవన్నీ మీకు ఎందుకు పెడుతున్నారు? భవిష్యత్తులో మీకు అవసరం అయ్యేటువంటి నైపుణ్యాలు ఇవ్వడానికి. నెక్స్ట్, లీడర్కి ఎప్పుడు ఎంపతి ఉండాలండి. ఎవరు చెప్పగలుగుతారు ఎంపతి అంటే ఏమిటి? ఓకే సరే అండి, మేము ఉషారావు గారు. ఎంపతి మనము ఎదుటి వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళ తరఫున మనం ఆలోచించాలి. పుట్టింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద అదర్ పర్సన్ షూ అండ్ థింకింగ్. yes. We must put our feet into other person's shoes. Then we will be knowing what actually that particular person is going through. అంటే సింపతి, ఎంపతి. సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే సహానుభూతి. అయ్యో పాపం ఇలా జరిగిందా అంటే అది సానుభూతి. వెళ్ళి ఇలా జరిగిందా, సో ఏం చేయాలి చెప్పు, నేను ఉంటాను, ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళ బాధలో పాలు పంచుకొని వాటి పరిష్కారానికి నిలబడగలుగుతుంది చూసారు, అది సహానుభూతి. సపోజ్ మన వాళ్ళు ఉంటారు, ఎవరైనా వాళ్ళ ఇంట్లోదే ఇబ్బంది కలిగింది, అనారోగ్యం ఉంది, మన బృందంలో అప్పటికి యాక్సిడెంట్ అయింది, ఇంట్లో ఆయన పడుకున్నారు, వెళ్ళాం, పరామర్శించాం, ఒక 2 కేజీలు ఫ్రూట్లు, మరొక కేజీ స్వీట్లు తీసుకెళ్ళి ఆయనలో ఇచ్చేసాం, తీసుకున్నాను. ఇదేంటి సానుభూతి. యాక్సిడెంట్ అయిందని తెలిసింది, ఆయన ఇంటికి వెళ్ళాం, రిపోర్ట్లు చూసాం, ఇది నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా, లేదు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, రేపు ఉదయం 9 గంటలకు రెడీగా ఉండు అని చెప్పి ఆయనకి కారో ఆటో బైక్ తీసుకెళ్ళి
ఆయనకి వేరే హాస్పిటల్ స్పెషలిస్ట్ చూపించి అక్కడ ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐ ఏ అవసరం ఉంటే అవన్నీ తీయించి సాయంత్రం కల్లా ఇంటికి తీసుకొచ్చి మంచి మెడిసిన్ తీసుకొచ్చి డాక్టర్ చూపించి 15 రోజులు మెడిసిన్ వాడమన్న డాక్టర్ 16 రోజు మళ్ళీ మనం వెళ్ళాలి, సిద్ధంగా ఉండు. ఇది సహానుభూతి. మనలో చాలా మంది సానుభూతి చూపిస్తాం, చాలా తక్కువ మంది మాత్రమే సహానుభూతి చూపిస్తాం, ఎంపతి చూపిస్తాం. ఎంపతి చూపించడం నిజమైన లీడర్. అక్కడ ఆయన ఎందుకున్నాడు అంటే కోవిడ్ లో ఆయన పనిచేసే ఆయన తాలూకా స్టీల్ ప్లాంట్ లో చాలా మంది మరణిస్తే వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ భార్యలకు ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేసే వయసు ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. భర్త ఎవరు చనిపోయారో వాళ్ళ జీవితాంతం వాళ్ళ తాలూకా శాలరీ వాళ్ళ ఇంటికి పంపించారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చదివించి వాళ్ళు చదివిన తర్వాత అదే సంస్థలో ఉద్యోగం ఇవ్వడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇవన్నీ ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు. ఎంతకైనా లీడర్, గొప్ప లీడర్ ఎవరు ఉంటారండి? స్టిల్ హీఈస్ రియల్ భారత్ రత్న. ఇది ప్రతి ఒక్క లీడర్కి మనకు అవసరం అండి. క్రియేటివిటీ. లీడర్ ఎప్పుడు అందరూ ఆలోచించినట్టు ఉండాలి, వేరేగా ఉండాలి. నలుగురికి నచ్చినది నాకసలే అది నచ్చదుగా, పొగరని కొందరు అన్న అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అని మహేష్ బాబు గారు పాడుకుంటారు. క్రియేటివిటీ. అక్కడ ధోని గారు బొమ్మ ఎందుకు ఉందండి? ఎవరు చేయలేని ఆలోచన చేయాలి, ఎవరు చూడని చూపు చూడాలి. దట్ ఈస్ క్రియేటివిటీ. చెప్పగల క్రియేటివిటీకి ఆయనకి సంబంధం ఎందుకు? ధోని అంత అత్యుత్తమ లీడర్ అయ్యారు ఆయన. క్రియేటివిటీకి ఆయనకి సంబంధం ఏంటి? కెన్ ఎనీబడి? ఓకే, సెకండ్ సార్. జగన్ గారు. ఓకే, మాస్టర్ కూల్, నైస్ అండి. రోహిత్ గారు. జగన్ గారు చెప్పండి. సార్, కూల్ గా ఉంటూ టీంను సమర్థవంతంగా నడిపిస్తూ కొత్త కొత్త షాట్లు కనుక్కొని హెలికాప్టర్ షాట్. హెలికాప్టర్ షాట్. క్రియేటివిటీ ఎగ్జాక్ట్ చెప్పారండి. కొత్త షాట్. ఆయన హెలికాప్టర్ ప్రపంచానికి పరిచయం చేసే హెలికాప్టర్ షాట్. హెలికాప్టర్ షాట్. సచిన్ టెండూల్కర్ అప్పర్ కట్ షాట్, అప్పర్ కట్ షాట్ ఆయన పరిచయం చేశారు. రివర్స్ స్వీప్, ఫెడల్ షాట్ మహమ్మద్ అజరుద్దీన్ పరిచయం చేశారు. ఇవన్నీ క్రియేటివిటీ. వాళ్ళు ఉండిపోయారు, ప్రపంచానికే లీడర్ గా ఉండిపోయారు. ఆయనలో క్రియేటివిటీ. ఆయన రన్అట్ చేసేటట్టు ఎవరూ రన్అట్ చేయలేరు. వికెట్లు చూడకుండానే బాల్ విసిరి రన్అట్ చేస్తారు. ప్రపంచం అంతా ఆయన ఫాలో అవుతుంది. దట్స్ వై ఈజ్ లీడర్. నెక్స్ట్ అందరూ చివరి ఓవరు అందరూ టెన్షన్ పడతారు, ఎలా ఓడిపోతామని. బంగ్లాదేశ్ మీద ఓడిపోయిన మ్యాచ్ ఒక్క రన్ పరుగుతో గెలిచాం, గుర్తుందా? ఇందా బెటర్ కూల్, కీపింగ్ కూల్. చివరి వరకు ఓటమి ఒప్పుకోని తత్వం. దాంట్లోంచి ఒక క్రియేటివిటీ. చేసే పని అందరికన్నా భిన్నంగా చేయండి. ఓకే, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మనం కొత్తగా ఆలోచించగలగాలి. ఎలా అంటే కరోనా టైంలో అందరూ మొబైల్కి అడిక్ట్ అయిపోయాం, ల్యాప్టాప్లకి అడిక్ట్ అయిపోయాం, టీవీలకి అడిక్ట్ అయిపోయాం. కరోనా ఎత్తేసిన తర్వాత పిల్లలు చదవాలన్న ఇబ్బంది, మళ్ళీ పుస్తకాల వైపు మళ్ళలేదు. కానీ మహారాష్ట్రలో ఒక పంచాయతీలో ఒక ఆశాను సర్పంచ్ ఏం చేసిందంటే, ఎవరికి తెలుసండి ఇది? చెప్పగలరు ఎవరైనా? ఈ స్టోరీ ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడి? గ్రామస్తులకు అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఊర్లో సైరన్ మోగుతుంది, మళ్ళీ 8:30కి సైరన్ మోగుతుంది. ఈ 7 నుంచి 8:30 మధ్య ప్రతి ఒక్కరు పిల్లలు చదువుకోవాలి. చదువురాని పెద్దలు అక్షరాస్యత కోసం స్కూల్కి వెళ్ళాలి, అక్కడే ఉండాలి. ఇంకా బాగా చదువుకున్న రిటైర్ అయిన వృద్ధులు ఒక చోటు కూర్చొని మాట్లాడుకోవాలి. మహిళలందరూ కుట్లు, అల్లికలు ఏముంటే ఆ చేతి వృత్తులు నేర్చుకోవాలి. టీవీ బంద్, ఫోన్ బంద్. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాంట్లోంచి ఎలా బయటకు రావాలని కొత్త ఆలోచన చేయని కెపాసిటీ కూడా ఉండాలండి. స్ట్రాటజిక్ థింకింగ్. ఇందాక చెప్పారండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దిస్ ఈస్ ద గ్రేట్ పార్ట్ అండి. ఈరోజు ప్రపంచానికి భారతదేశం ఏంటి ఏటో ఆయన ఎవరు తెలుసు కదండి? అని తెలియని వారు ఎవరుంటారా? థాట్ బాక్స్ లో పెట్టండి ఎవరైనా తెలిస్తే. జయశంకర్ గారండి. జయశంకర్ గారు గ్రేట్ కమ్యూనికేషన్ ఎందుకన్నామండి?
ఈజ్ అ గ్రేట్ యూనో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని ఒక వేరే లెవెల్ కి తీసుకొచ్చారు. అండ్ తను చెప్పే విషయము చాలా క్రిస్ప్ గా, స్టర్న్ గా, మళ్ళీ పొలైట్ గా కూడా చెప్తారు దాన్ని. ఇండియా ఏంటి అన్నది, ఇండియా ఒక ఏమంటారు ఇమేజ్ ని రీవాంప్ చేసేసారు మొత్తం గ్లోబలీ అయినా. Exactly. He has created a new brand, new image for India. What actually new India is, what actually a modern India is, what a new era that India has created. అందు ప్రపంచం చెప్పగలిగారు. ఈ రోజు భారతదేశ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి ఘనంగా కమ్యూనికేట్ చేయగలిగిన వ్యక్తి ఆయనేనండి. అలాగే మనం పనిచేస్తున్న స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ ఉంటారు. ఆయన చక్కగా చెప్తే అందరూ వింటారు. కొంతమంది టీచర్లు చెప్తే అద్భుతంగా అలాగా చెవులు అలాగా ఆలకిస్తూనే ఉంటారు. ఎందుకండి? వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా నేరుగా చెప్పగలుగుతారు. ఒక లీడర్కి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తన టీంకి ఏం చెప్పాలో కరెక్ట్గా చెప్పగలిగినటువంటి నిబద్ధత కానీ ఆ క్వాలిటీ ఉండాలి. లీడర్ అంటే ఏమనుకుంటారు? నేను గొప్పవాడిని, పెద్దవాడిని అనుకుంటారండి. కానీ లీడర్కి ఉండాల్సిన మరో క్వాలిటీ ఏంటి తెలుసండి? ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే సమయానికి తగ్గట్టు మారగలిగిన శక్తి ఉండాలి. ఈ షుడ్ నాట్ బి రిజిడ్. క్వైట్ ఆపోజిట్ ద రిజిడ్, దట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే అవకాశం తగ్గని మారాలి. ఎవరైనా చెప్పగలరా? ఆయన ఎవరు? ఎగ్జాంపుల్ చెప్పగలరు ఫ్లెక్సిబిలిటీ అంటే? అంటే సపోజ్ ఒక లీడర్ ఉంటాడు, 10 మంది పని చేస్తున్నారు. ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు, టీచర్లు పిల్లలకు పని చెప్పారు, గ్రౌండ్ క్లీన్ చేద్దాం అని చెప్పి. నేను హెడ్ మాస్టర్ అని పక్కన ఉన్నారు అనుకోండి, ఈయన ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తుంటారు పిల్లలు, టీచర్. ఆయన కూడా గ్రౌండ్ క్లీన్ చేసే పనిలో ఒక పార పట్టుకొని దిగారు అనుకోండి, ఏమవుతుందండి? రెట్టించిన ఉత్సాహంతో చేస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ హెచ్ఎంకుంటే హీ బికమ్స్ ఏ లీడర్, ఆర్ ఎల్స్ హీ కెనాట్ బికమ్ ఏ లీడర్. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ. ఈయన పేరు రామచంద్ర అండి. ఈయన తమిళనాడులో ఒక స్కూల్లో టీచర్. ఆయన పనిచేసే స్కూల్లో పిల్లలు ఎవరు స్కూల్కి వచ్చేవారు కాదు. కానీ ఆయన ఏం చేశారు? పిక్చర్లో చూడండి, పిల్లలు ఏ యూనిఫామ్ అయితే వేసుకున్నారో తను కూడా యూనిఫామ్ కుట్టించుకొని ఆ యూనిఫామ్ వేసుకొని వాళ్ళతో పాటు ఆయన నేలపైన కూర్చుంటున్నాడు. ఈజ్ ఫ్లెక్సిబుల్. అంటే మన టీం కోసం, మనం అనుకున్న లక్ష్యం కోసం మనల్ని మనం ఎంత తగ్గించుకోవడానికైనా సిద్ధపడాలి. ఎక్కడ నెగ్గాలో కాదు అబ్బాయి, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు, ఆ గొప్పోడే నాయకుడు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండాలి. లిజనింగ్ అండ్ పేషెన్స్. అమ్మ చెప్పినప్పుడు, పిల్లలు చెప్పినప్పుడు అమ్మ ఎంత పేషెన్స్ వింటుందో. లిజనింగ్ అంటే వినడంలో చాలా గొప్ప వాళ్ళు అయి ఉండాలండి. వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన టీం ఎవరు చెప్తున్నారు, ఎవరు ఏం చెప్పినా వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు ఎక్కువగా వింటారో వాళ్ళు ఎక్కువగా పనులు చేయగలుగుతారు, ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. తన టీం చెప్తుంటే నువ్వు వాగు అన్నాం అనుకోండి, మన టీంలో మనం చెప్పే మాట ఎవరు వినరు. ఎవరి కష్టాలైనా సుఖాలైనా మన టీంలో ఎవరు చెప్పినా సరే అవన్నీ వినడానికి మన ప్రాధాన్యత ఇవ్వాలి. చివరిగా మాట్లాడాలి. అప్పుడు మన మీద కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది మన టీంకి. ఆర్గనైజేషన్ స్కిల్స్. ఈవిడ భూదేవి అని, ఆవిడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. ఆవిడ పూర్తిగా కొన్ని సందర్భాల్లో మన చుట్టూ అన్యాయం జరుగుతుంటుంది, ఎవరు ముందుకు రారు. ఆవిడ ఒక ట్రైబల్ ఉమెన్. అక్కడ తక్కువ మధ్యవర్తులు వచ్చి తక్కువగా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు వస్తువులన్నీ. అర్థం అవుతుంది, ఏం చేయాలి అర్థం కాదు. అందరినీ సంఘటితం చేశారు. ఆవిడ ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. ఎవరు కొనాలన్నా మా ఆర్గనైజేషన్ డిసైడ్ చేసిన రేటుకే కొనాలని చెప్పి ఆర్గనైజేషన్ పెట్టారు. ఆ మొత్తం అంతా ఆ ట్రైబల్ ఉమెన్, ఆ ట్రైబల్ ఆర్గనైజేషన్ ఉన్నందులో అద్భుతమైన లాభాలు బాటపట్టారు. ఆవిడ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడ రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోగలిగారు. ఇది మనకు ఉండాలి మనం పనిచేసేటప్పుడు. కానీ అండ్ ఐ ఫర్ టాలెంట్. మనకి ఇప్పుడు తెలుసు కదండి ఎవరు? బ్రహ్మానందం తెలుసు కదండి. బ్రహ్మానందానికి మూవీలోకి ఎవరు తీసుకొచ్చారు తెలుసా? బ్రహ్మానందాన్ని మూవీలోకి ఎవరు తెచ్చారు తెలుసా అండి? ఓకే, రమేష్ గారు. చిరంజీవి. నేను కాదు సార్, పవన్ చంద్రిక మ్యామ్, నేను కాదు, జంజాల గారు. ఎస్, రెండు రైట్ అండి. జంజాల గారు రైట్, జంజాల గారు రైట్. ఆహనా పెళ్ళని సినిమా చూశారు కదండి. ఒరే అరగుండు విధవా, నీ జీతాన్ని 25 పైసలు తగ్గించాను పో అంటాడు. ఎవరు? కోట శ్రీనివాసరావు. జంజాల గారు లైఫ్ ఇచ్చారు. కానీ హుషారావు చెప్పినట్టు ఎస్ మెగాస్టార్. నేను మెగాస్టార్ అండి మా ఇంపాక్ట్ లో.
చిరంజీవి గారు చంటాపై షూటింగ్ అవుతున్నప్పుడు ఆయన్ని చూసి ఆయనతో ఇబ్బంది ఫీల్ అయ్యి ఎవరైనా పక్కన పెట్టండి అని కసురుకుంటే ఓపెన్ లో బయట పబ్లిక్ లో షూటింగ్ అవుతుంటే గంజాల్ గారు లేదండి మన సినిమాలో యాక్టర్ అంటే ఆయనకి తీసుకెళ్లి ఆయన చెప్పిన కామెడీ ఆయన చేసిన యాక్షన్ హోటల్లో చూసి తనతో పాటు మద్రాసు తీసుకెళ్లి తన ఇంట్లో ఉంచి అవకాశాలు ఇప్పించి ఆయన పెద్ద కమెడియన్ అయిన పరిస్థితికి ఆయన తీసుకెళ్లాడండి. ఇనీషియల్ గా ఆయనతో నిలబడ్డాడు, తన ఇంట్లో పెట్టుకుని అవకాశాలు ఇప్పించాడు. అది సరిపోదండి. మహమ్మద్ సిరాజ్ నెట్ బౌలర్ అండి. నా వాయిస్ లోగా వస్తుందండి, వాయిస్ లో మరి ఎవరో పెట్టారు వాయిస్ లో అని. సాధారణంగా పెళ్లి అయిపోయిన తర్వాత కొంచెం మనకి వాయిస్ తగ్గిపోతూ ఉంటుందండి, వినికిడి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ నేను పెంచుకున్నాను అనుకోండి, వెంటనే అమర్నాథ్ గారు సర్దుకుంటున్నారు నేను కాదు సుమా అని. ఓకే అమర్నాథ్ గారు, కొన్ని మనం చెప్పలేమండి, అలా బతికేద్దాం. ఓకే సరే. ఆయన్ని T20లోకి ఆర్సీబీలోకి తీసుకొచ్చారు. తర్వాత ఇండియన్ T20లోకి, వన్డేల్లోకి, టెస్టుల్లోకి తీసుకెళ్లాడు ఒక ప్లేయర్. ఎవరు చెప్పండి? విరాట్ కోహ్లీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. విరాట్ కోహ్లీ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు మహమ్మద్ సిరాజ్ అనే వ్యక్తి లేదండి. నెట్ బౌలర్ అంటే మన దగ్గర ఎవరైనా బాగా టాలెంట్ ఉన్నారు అనుకోండి, నాయకుడు ఎప్పుడు వాళ్ళని పైకి తీసుకొస్తాడు. నా బావమరిది, అశ్రిత బంధుపక్షం ఉంటా కదా, ఈ నా బావమరిదా, ఈ నా తమ్ముడా, నా చుట్టమా, బంధువా అని చూడరు. టాలెంట్ ఉందా లేదా, ఆ క్వాలిటీ ఉంటుంది. సెల్ఫ్ అవేర్నెస్, తనలో ఉన్న శక్తి మనం ఏంటి తెలుసుకోవాలి. ఆడ కంపల్సరీ ఫోటో ఎందుకు పెట్టాను అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. తనకేం తెలుసో తెలుసు. సో ప్రతి లీడర్ కూడా తనకేం తెలుసో తనకు తెలియాలి. తెలిస్తే ఏమొస్తుందండి? కాన్ఫిడెన్స్. ప్రతి లీడర్ ఏ పనైనా చేయగలిగినటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలండి. యుద్ధం చేద్దామా, పదండి, యుద్ధంలో మనమే గెలుస్తాం. మోడీ గారు రంగంలో దిగారు. మొత్తానాలు బాబు యుద్ధం చేయలేము అని చెప్పేసి రాయబారానికి వచ్చారు. తప్పని పరిస్థితుల్లో అమ్మో మోడీ గారిని మనం ఆపలేము అని ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ లీడర్. అలాగే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆయన చేసేసారు. చిరంజీవి ఆయన ఏ సెషన్ చెప్పేస్తారండి, 2-3 వివరించుకోవచ్చు. మన మీద ఎదుటి వారికి కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే మన మీద మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఏ పని చేసినా మనం ముందుగా బాధ్యత తీసుకోవాలి. జగ్గి వాసుదేవ్ గారు తెలుసు కదండి, ఆయన కావేరీ కాలింగ్ అంటే కావేరీ నదిని కాపాడుకోవడానికి కావేరీ నది పరిసర ప్రాంతాల్లో ఏం చేశారండి? సుమారు 1 కోటి మొక్కలు నాటడానికి మొత్తం దేశమంతా ఈషా ఫౌండేషన్ ఎగ్జాక్ట్లీ అని తిరిగారు ఆయన. సేవ్ ద సాయిల్, మన సారవంతమైన భూమిని కాపాడుకోవడానికి ప్రపంచమంతా ఆయన తిరిగారు. ఈజ్ నాట్ ఎ లీడర్. ఆయనకి సుమారు మిలియన్ల కొద్ది, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా సరే తను ప్రపంచాన్ని తిరుగుతూ తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. ఎందుకోసం? ఫర్ ఎ గుడ్ కాజ్. దట్ వాట్ యూ హ్యావ్ టు మస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్, ఫర్ ఎ గుడ్ కాజ్. సో లీడర్ మస్ట్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అంటే మీరు పని చేయండి నేను చూస్తానని కాదు, ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపులే, గ్రౌండ్ లోకి హెచ్ఎం కూడా వెళ్ళడం. సో లీడర్ ఎలా ఉంటారంటే మాట్లాడిన ప్రతి మాట ఒక నిప్పు కనికిలా ఉండాలి. అరైజ్ అండ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అని స్వామి వివేకానంద చెప్పిన ప్రతి మాట ఇప్పుడు ఒక నిప్పు కనికిలాగా మనకి ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఫస్ట్ చదవండి, దాంట్లో ఉంది ఎవరు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఆ పిక్చర్ లో ఉంది, ఎవరో చెప్పగలరా? ఆయన ఎవరో చెప్పగలరా? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1960s లో అమెరికాలో పౌర హక్కుల కోసం కాదండి, మార్టిన్ జూనియర్ లూథర్ కింగ్ అండి, పౌర హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. అప్పటి వరకు హక్కులు లేవు బ్లాక్ పీపుల్ కి. ఆయన పోరాటం చేస్తూ ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆయన ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే స్పీచ్ ఇచ్చాడు. దెబ్బతో మొత్తం అమెరికా అంతా అట్టుడికిపోయింది. అందరికి సమాన హక్కులు సాధించడంలో ఆయన విజయం సాధించాడు. ఒక్క మాట, ఒక్క స్పీచ్ ప్రపంచాన్ని నడిపించేసింది, మొత్తం మార్చేసింది. ఇప్పుడు ఒకటి ఉందండి అక్కడ, ఒక కొటేషన్ చదువు, అది ఎవరు చెప్పారో చెప్పగలరు ఎవరని? కెన్ ఎనీబడీ? 2 కొటేషన్స్ ఉన్నాయి, ఎవరైనా చెప్పగలరా? ఆ 2 కొటేషన్స్ ఎవరో చెప్పగలరా? ఎవరైనా సరే.
అన్యాయం అండి. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. ఎవరు చెప్పారండి? ఎవరండి? కలాం గారు. ఎగ్జాక్ట్లీ అండి, కలాం గారు. రెండోది, దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ అ మ్యాన్, ఏ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. ఇదేవో చెప్పగలరా? ఇదేవో చెప్పగలరా? చాట్ బాక్స్ లో పెట్టగలరా దయచేసి? గాంధీ గారా? కాదండి. చంద్రుడి మీదకి మొట్టమొదటి అడుగు పెట్టింది ఎవరండి? మేడం గారు చెప్పారు, నాకు వినబడిపోయింది. రాజేశ్వరి మేడం గారు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన చెప్పిన మాట. అది ప్రపంచం మొత్తం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది. అంటే మీరు పుస్తకాలు చదివి తెలుస్తుందండి. సో నాయకుడు ఎలా ఉండాలంటే ఆయన మాట్లాడే ప్రతి మాట ఇన్స్పైర్ చేసినట్టు ఉండాలి, వాళ్ళని కార్యం వైపు నడిపేటట్టు ఉండాలి తప్ప అస్తమానం మాట్లాడుతూ ఉండడం వల్ల నాయకుడికి ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోతుంది. నాయకుడు మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఉండాలి. నాయకుడు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ఒక దారిని చూపించాలి. రైస్ ఫ్రమ్ బాటమ్. సాధారణంగా నాయకుడు అంటే పై స్థాయి నుంచే, అంటే కేవలం కోటీశ్వరుడే అవ్వాలి పెద్ద నాయకుడు, అదే ఉండదండి. నాయకుడు దిగువ నుంచి పైకి వెళ్తాడండి. ఆడెవరు తెలుసండి? మనం రోజు వాడుతుంటాం 3 చుక్కలు చాలు. ఏది? ఉజాలా. 3 చుక్కలు చాలు. ఉజాలా వాడుతుంటామండి వైట్ కోసం. జ్యోతి ల్యాబొరేటరీస్, కేరళకి చెందినటువంటి వ్యక్తి అండి, రామచంద్రరావు అని. ఆయన కుమార్తె ఈవిడ జ్యోతి. ఈవిడ ఎంబీఏ పూర్తి చేసింది. సంస్థలో డైరెక్ట్గా ఎండీగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదు. తను అక్కడ సేల్స్ మార్కెటింగ్ లో ఎంప్లాయీగా జాయిన్ అయింది. తర్వాత వాళ్ళకి హెడ్గా చేసింది. అలా చేసుకుంటూ వచ్చి ఎండి స్థానానికి వచ్చింది. ఎప్పుడండి? కరెక్ట్ గా కరోనా టైంకి వచ్చేటప్పటికి. కరోనా కారణంగా లాస్లోకి వెళ్ళింది. మళ్ళీ ఆవిడ కష్టపడి మళ్ళీ ఆదాయాన్ని పెంచగలిగింది. అంటే తను ఎండి అయ్యే సత్తా ఉన్నా సరే మార్కెటింగ్ సేల్స్ లో ఒక దిగువ స్థాయిలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి అలా ఎదుగుతూ మళ్ళీ ఎండిగా వెళ్ళే పరిస్థితికి వచ్చింది. అంటే లీడర్ ఎప్పుడు నాకు పెద్ద స్థానం ఇస్తే నేను లీడర్ అవుతాను కాదండి. మనం ఏ స్థానంలో ఉన్న లక్షణాలు ఉంటుంటే మనకు తెలియకుండా ఉన్నత స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. సో లీడర్స్ ఆల్వేస్ రైజ్ ఫ్రమ్ బాటమ్. సో లీడర్స్ కోసం భగవద్గీతలో ఒక మాట చెప్పాను శ్రీకృష్ణుడు, యథాచరతి శ్రేష్ఠ తత్త దేవోతరో జన సయత్ ప్రమాణం కురితే లోకాస్తానువర్తతే. అంటే ప్రపంచం మొత్తం ఎవరినైతే అనుసరిస్తుందో ఆయనే నాయకుడు. ఎవరిని అనుసరిస్తుంది అంటే ఎవరైతే 10 మంది అనుసరించగలిగే పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళే నాయకుడు, ప్రపంచం వాళ్ళనే అనుసరిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడండి. కాబట్టి ఈ లక్షణాలను మనకన్నా అవసరం. టైప్స్ ఆఫ్ రకరకాల లీడర్స్ ఉన్నారండి. టైప్స్ కూడా డెమోక్రటిక్ అంటే కోచింగ్, అంటే వాళ్ళకి మన టీంకి మనం కోచింగ్ ఇస్తూనే ఉండాలి. ట్రాన్సాక్షన్ అది అప్పుడప్పుడు వెళ్తూనే ఉండాలి. విజనరీ, భవిష్యత్తు ఇలా ఉంటుందని మనం చెప్పే లీడర్లు ఉంటారు. వాళ్ళు ఆటోక్రాటిక్, తనకు నచ్చిందే చేస్తారు. ఆటోక్రాటిక్ డిక్టేటర్షిప్ లాగా. లేజర్ ఫెయిర్ లీడర్షిప్ అంటే అందరం కూర్చొని మీకు నచ్చిన పని మీరు చేయండి అని వదిలేస్తారు, డైరెక్షన్ కూడా ఎవరు. డెమోక్రటిక్ లీడర్షిప్ అంటే అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఆ పని కోసం మనం వెళ్తాం. ఇందులో పెర్ఫెక్ట్ లీడర్షిప్ ఏదండి? డెమోక్రటిక్ లీడర్షిప్ మాత్రమే సక్సెస్ అవుతుంది. సరే, మరి లీడర్షిప్ అయిపోయిందండి, అందరూ లీడర్ అయిపోయాం. మన టీంని ఎలా బిల్డప్ చేయాలి? టీం బిల్డింగ్ ఎలా చేసుకోవాలి మనం? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లీడర్ అయితే కాదు, ఒక జట్టును ఒక టీంను నడిపించాలి. టీం అంటే ఏంటండి? TEAM, టీం. ఎవరు చదువుతారు అది? టీం ఎబ్రివేషన్ చూడండి అక్కడ ఎక్రోనిమ్ ఏముందో. ఓకే, బేగం గారు. బేగం గారు, మేడం గారు మ్యూట్ అవకాశం ఇచ్చారా? అందరికి ఉందా మ్యూట్? లేదు సార్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తున్నా సార్. ఓకే ఓకే, పవన్ చంద్రిక మ్యామ్. So T stands for together, E stands for everyone, A stands for achieve, M stands for more. The total was together everyone achieve more అని చెప్పి అందరూ కలిసి టీమ్ గా చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు అని చెప్పి ఇక్కడ అక్రోనిమ్ లో ఉంది సార్. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్
మోర్. సో మనం ఒక బేగం గారు మళ్ళీ అవకాశం ఇస్తాను, ఇంకా ఉన్నాయి. మనం ఎప్పుడైనా సరే ఒక టీం సక్సెస్ అవ్వాలి అంటే లీడర్ ఒక్కడే గొప్ప కాదండి, టీంలో ఉన్న ప్రతి మెంబర్ గొప్ప. ఇది ఎవరు గమనిస్తారో వాళ్ళు మాత్రం ముందుకెళ్తారు. ఒక స్కూల్ ఉంది, 15 మంది టీచర్లు ఉంటారు, హెచ్ఎం. నేను చెప్పిందే జరగాలి, నేను లీడర్ కాబట్టి నేను చెప్పిందే చెయ్యాలి, నేను ఏమనుకుంటేనే సక్సెస్, స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా నేనే సక్సెస్ అవుతాను అని అనుకున్నారు అనుకోండి, ఆ ఫంక్షన్ ఎప్పుడూ కాదు. టీచర్లు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగానికి ఉన్నప్పుడు మాత్రమే మనం అందరినీ కలుపుకొని, ఎస్ మీరు ఈ డ్యూటీ చేయండి, మీరు ఈ డ్యూటీ చేయండి, మీరు ఈ డ్యూటీ చేయండి, అందరు కలిసి పని చేస్తేనే సక్సెస్ అవుతామండి. ఒక యాన్యువల్ డే కావచ్చు, ఏ ఫంక్షన్ అయినా కావచ్చు అండి. అక్కడ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, రామసేతు కట్టేటప్పుడు అందరం కలిసే చేశారు. కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్. అందరూ ఒక చేతికి ఒక పని చేయడానికి అది ఒక బిగినింగ్. కీపింగ్ టుగెదర్ ఇస్ ప్రోగ్రెస్. అందరం కలిసి ముందుకు కలిసి సాగడం అంది ఒక ప్రోగ్రెస్, అంటే ముందుకు వెళ్ళడం, పురోగతి. వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్. కలిసి పనిచేయడం సక్సెస్. సో వీ మస్ట్ కమ్ టుగెదర్, వీ మస్ట్ కీప్ టుగెదర్, వీ మస్ట్ వర్క్ టుగెదర్. ఎవరైతే మనం మూడు పెట్టుకుంటామో మన టీం అద్భుతంగా సక్సెస్ అవుతుందండి. అది మీ స్కూల్కి హెచ్ఎం కావచ్చు, లేకపోతే మీరు ఎల్ఐసిలో ఒక డిపార్ట్మెంట్, ఒక ఎల్ఐసిలో మీరు ఇది కావచ్చు, మీ టీంలో ఒక 20 మంది ఉండొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. మీరు ఒక బిజినెస్ చేస్తుండొచ్చు, దాంట్లో మీకు ఒక టీం పనిచేస్తూ 20 మంది కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇవి పాటించినప్పుడు మాత్రం అవుతుందండి. మరి టీం బిల్డింగ్ ఎలా చేయాలి, టీం బిల్డింగ్ ఎలా చేయాల్సి వస్తుంది? టీంలో ట్రస్ట్ ఉండాలి, అందరితో పార్ట్నర్షిప్ కలిసి ఉండాలి, షేర్, ఒకరితో ఒకరు పంచుకోవాలి, హార్మోనైజ్, అందరితో మంచి వాతావరణం ఉండాలి, నెట్వర్క్, ప్రతి ఒక్కరికి ఒకరు సహకరించుకోవాలి, కొలాబరేట్, సమన్వయంతో చేసుకోవాలి, సపోర్ట్, ఒకరికొకరు సహకరించుకోవాలి, వర్క్, అందరితో కలిసి పనిచేయాలండి. టీం, మన టీం ఎలా డెవలప్ చేసుకోవాలి? టీంలో ఒక 5 పార్ట్స్ ఉంటాయండి. టీం వర్క్ మన టీం డెవలప్ చేసుకోవాలండి. ఫార్మింగ్, స్టార్మింగ్, నార్మింగ్, పెర్ఫార్మింగ్, అబ్జర్వింగ్. సపోజ్ ఇది ఎన్నో రోజు అండి మనకి, ఇది మేడం ఎన్నో రోజు ఇది? 22 సార్. 22. అయితే ఇప్పుడు పవన్ చంద్రిక మ్యామ్ రెగ్యులర్ గా ఎవరు వస్తున్నారు మేడం? పవన్ చంద్రిక రెగ్యులర్ ఉన్నారా? ఎస్ సార్. ఎస్ సార్. సరే, అయితే పవన్ చంద్రిక మ్యామ్ మీకు ఒక చిన్న వర్క్ ఇస్తాను. మీరు ఒక స్కూల్ కి హెచ్ఎం, మీరు యాన్యువల్ డే చేస్తున్నారు. ఫస్ట్ యాన్యువల్ డే ఇన్విటేషన్స్ ఒకరు తయారు చేయాలి, యాన్యువల్ డే ఇన్విటేషన్ ఒకరు డిస్ట్రిబ్యూట్ చేయాలి, యాన్యువల్ డే డయాస్ డెకరేషన్ ఒకరు చేయాలి, యాన్యువల్ డే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒకరు చేయాలి, యాన్యువల్ డేలో యాంకరింగ్ ఒకరు చేయాలి. ఈ 5 పదవులు ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ లో ఎవరికి ఇస్తారు? 20 నుంచి ప్రయాణం చేస్తున్నారు కదా, పేర్లు చెప్పండి, ఎవరికి ఏమి ఇస్తారు? ఇన్విటేషన్ తయారు చేయడం వచ్చి ఐ గివ్ టు రామారావు సార్. రామారావు గారికి, అద్భుతం, వెరీ నైస్. యాంకరింగ్ ఐ గివ్ టు అమర్నాథ్ సార్. అమర్నాథ్, వెరీ గుడ్. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి నేను రాజేశ్వరి మేడం అండ్ లక్ష్మీ ప్రసన్న మేడంకి ఇస్తాను, బికాస్ దే హావ్ టు పార్టిసిపేట్ రైట్. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ఐ గో విత్ ఉషా మేడం అండ్ అరుణ మేడం. వెరీ నైస్. అండ్ దట్స్ ఇట్ సార్. అంతేనా? మరి వేదిక పైకి అది యాంకరింగ్ లో పెట్టారు అది. ఓకే, మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఎవరికి ఇస్తారు? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోదిని శ్రీరామ్ మేడంకి ఇస్తాను సార్. ఇస్తారు. ఓకే ఓకే. ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రైజెస్ అన్ని, మెడల్స్, ప్రైజెస్, సర్టిఫికేట్స్ అన్ని ఒకరు చూసుకోవాలి. ఎవరికి ఇస్తారు అవకాశం? ఓకే సార్, రఘు సార్కి ఇస్తాను సార్. రఘు సార్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేశారో తెలుసా? స్టేజ్ డెకరేషన్ ఎవరికి ఇస్తారు? రమేష్ గారు గుర్తు చేస్తున్నారు. స్టేజ్ డెకరేషన్ ఎవరికి ఇస్తారు? సురేష్ సార్కి చేస్తాను సార్. సురేష్ అండ్ మల్లేశం సార్. ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఏం చేశారో తెలుసా? ఐ డిస్ట్రిబ్యూటెడ్ సమ్ వర్క్స్ టు అదర్స్ సార్. అంటే టీమ్ గా చేయాలి అనే ఉద్దేశంతో అందరు పార్టిసిపేట్ చేయాలి, ఇందులో మనకి వర్క్ సక్సెస్ అవ్వాలంటే టీమ్ గా ఉండాలి అని చెప్పి నేను టీమ్ గా డివైడ్ చేశాను అనమాట.
అదే దాన్నే ఫార్మింగ్ అంటారు మేడం, ఎస్ సార్. దాన్నే ఫార్మింగ్ అంటారు. అయితే మీరు స్టేజ్ ఇన్విటేషన్ రమేష్ గారికి ఇచ్చారు కదండి, స్టేజ్ ఇది ప్రిపరేషన్ ఇన్విటేషన్ ప్రిపరేషన్ రమేష్ గారికి ఇచ్చారు, రామారావు సార్. రామారావు గారికి ఇచ్చారు. మీరేం చేశారంటే రామారావు గారికి కాకుండా ఉషారావు గారికి ఇచ్చారు ఇన్విటేషన్ ప్రిపరేషన్. యాంకరింగ్ మనకి సురేష్ గారికి కాకుండా, సారీ ఎవరికండి, అమర్నాథ్ సార్. అమర్నాథ్ గారికి కాకుండా మీరు యాంకరింగ్ సురేష్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందండి సార్? వి విల్ గైడ్ దెమ్ ఫస్ట్. ఇప్పుడు మనం ఎవరికి ఇచ్చా సరే ఒప్పుకుంటారా? అమర్నాథ్ గారు ఒప్పుకుంటారా సురేష్ గారికి ఇస్తే? మేబీ సార్ ఒప్పుకుంటారు. మరి ఆయన యాంకరింగ్ క్వాలిటీస్ ఉన్నాయని మీరు అందరికీ తెలుసు కదా, ఆయన యాంకరింగ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి. ఎస్ సార్, యాంకరింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. అప్పుడు ఆయన మీకు నేను అది చేయలేనండి, నేను యాంకరింగ్ చేస్తానని ఇప్పుడు మీరు చెప్పేశారు, మీరు ఇప్పుడు టీం పెట్టేశారు. ఇప్పుడు ఆ టీమ్ లో ఉన్నారండి, ఇప్పుడు 5-6 పేర్లు చెప్పారు కదా డియర్ ఫ్రెండ్స్. మీరు ఆ పనులు చేయడానికి ఇష్టం ఉందా, లేకపోతే వేరే పని చేయడానికి, మీరు వేరే వర్క్ చేయడానికి ఆసక్తి ఉందా చెప్పండి. ఇప్పుడు మీ నేమ్స్ చెప్పారు కదా, పవన్ చంద్రిక గారు, ఉషారావు గారు, మేడం స్పందించండి. మీకు మేడం గారు ఏదో డ్యూటీ ఇచ్చారు, ఆ డ్యూటీ మీకు ఇష్టమైనా వేరే డ్యూటీ కావాలా చెప్పండి. ఉషారావు గారు మీరు ఓకే. రాజశ్రీ గారు మేడంకి ఒక డ్యూటీ ఇచ్చారు. రాజశ్రీ మేడం గారు మీరు ఓకేనా? మీరు మొహమాట పడకండి, వాస్తవం చెప్పండి. మీకు ఇంకేదైనా డ్యూటీ ఇష్టం ఉందా దాంట్లో? మీకు ఇంకేదైనా ఇస్తే బాగుండేది, నాకు దీంట్లో పెట్టారని ఆలోచన ఏమైనా ఉందా మీకు? మేడం అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ ఇవ్వండి మేడం. స్వాతి మేడం ఉందా మేడం మీకు? ఇంకేదైనా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుందా మీకు? మేబీ యాంకరింగ్ సార్. యాంకరింగ్, ఓకే, వెరీ నైస్. యాంకరింగ్ ఇచ్చుంటే బాగుంటుంది. నెక్స్ట్ సురేష్ గారు, మీకేం ఇస్తే బాగుంది అనిపిస్తుంది? అమర్నాథ్ గారు దీంట్లో డిప్లొమసీ పనికి రాదండి, చేసే పని ఇది కదా. రాజేష్ నాకు యాంకరింగ్ ఇస్తే బాగా చేస్తాను, ఓకే, కరెక్ట్ కదా. ఓకే సురేష్ గారు, మీకేమి ఇస్తే బాగుంటుందని మీరు ఫీల్ అయ్యారు? సురేష్ గారు వినిపిస్తోందా అండి? రెస్పాండ్ అవ్వండి సార్. ఓకే సార్, వినపడుతుంది. మాకు పర్మిషన్ రాలేదు తొందరగా ఏమవుతుంది? ఓకే సార్, స్టేజ్ యాంకర్ సార్, యాంకరింగ్ సార్. యాంకరింగ్ సరే. ఇప్పుడు మేడం, ఇప్పుడు యాంకరింగ్ కి అక్కడ అమర్నాథ్ గారికి ఇచ్చారు, ఇక్కడ రాజేశ్వరి మేడం అడిగారు, సురేష్ గారు, ఈ ముగ్గురు ఎవరికి ఇస్తారు? రాజేశ్వరి మేడంకి ఇస్తాను సార్. ఇప్పుడు ముగ్గురు అడిగారు కదండి, ఒకటే మీరు ఒకరికి ఇచ్చారు, ఇంకొక ఇద్దరు కావాలన్నారు, అంటే ఏమైంది? స్టార్మింగ్, చిన్న తుఫాన్ వచ్చింది. అవును సార్, నేను అప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ డివైడ్ సమ్ పార్ట్. అంటే ఈ అంటే మనం ఇన్వైట్ చేయడానికి ఒకరిని పెడతాను, అండ్ ఇంకొకటి మిడిల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద పార్ట్ ఇంకొకరిని పెడతాను, అండ్ ఇంకొకటి లాస్ట్ లో కల్చరల్ ప్రోగ్రామ్ పిలవడానికి ఇంకొకరిని పెట్టి 3 మెంబర్స్ ని నేను కలిపేస్తాను అనమాట. ఇంకా ఓకే ఓకే, వెరీ నైస్. ఇప్పుడు ఏం చేశారు తెలుసా మీరు? ఇందాక ముగ్గురు కావాలన్నారు, అది స్టార్మింగ్. అంటే ఒక్కొక్కరు డ్యూటీ పట్ల నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి, ఇది కావాలి అనే రకరకాల అసంతృప్తులు వస్తాయి మన టీంలో. ఇప్పుడు మీరు ఏం చేశారు? సరే మీ ముగ్గురికి యాంకరింగ్ కావాలి కదా, ఫస్ట్ పార్ట్ ఇన్విటేషన్ మీది, ఈ 2 పార్ట్లకు మీరు యాంకరింగ్, ఈ 3 పార్ట్లకు మీరు యాంకరింగ్ అని చెప్పి ఏం చేశారు? అందరినీ నార్మల్ చేశారు. అంటే ఏం చేశారు? నార్మింగ్, 3వ స్టెప్ చేసేసారు. ఇప్పుడు ఇంక మిగిలింది ఏముందండి? పర్ఫార్మింగ్ అండ్ పెర్ఫార్మింగ్. ఇంకా పెర్ఫార్మెన్స్ చేస్తారు, పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాన్యువల్ డే అయిపోయింది, అద్భుతంగా అయిపోయింది, విజయవంతమైంది. యాన్యువల్ డే అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చున్నారు, మీకు యాంకరింగ్ బాగా చేస్తారు, ముగ్గురికి 3 పార్ట్లు ఇచ్చారు. ముగ్గురులో ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు? ఈయనకి ఇచ్చుంటే బాగున్నాయి, అనవసరంగా ఇతనికి ఇచ్చానే, లేకపోతే ఫలానా టైంలో డెకరేషన్ ఆయన బాగా చేయలేదు, ఆయన బదులు ఇంకోరికి ఇచ్చుంటే బాగున్నాయి, అందరికి ఇన్విటేషన్ ఇవ్వలేదు, అందరికి ఇచ్చుంటే బాగున్నాయి. మీరు ఏం చేస్తారు? పోస్ట్ మార్టం చేస్తారు, అనాలిసిస్ చేసుకుంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా ప్రోగ్రామ్ ఉంటే ఏం చేస్తారండి? ఎవరికి ఏది ఇవ్వాలో పాటలన్నీ సర్దుకొని ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ అడ్జర్నింగ్. సో టీమ్ వర్క్ లో టీమ్ డెవలప్మెంట్ చేసుకునేటప్పుడు ఈ 5 ఉంటాయి: ఫార్మింగ్, స్టార్మింగ్, నార్మింగ్, పెర్ఫార్మింగ్, అడ్జర్నింగ్, ఇవాల్యుయేషన్. ఎగ్జాక్ట్ అండి, ఇవాల్యుయేషన్, ఫీడ్బ్యాక్ అండి.
టీం ఫామ్ చేసుకోవాలి, స్టార్మింగ్, ఎవరికి ఏ డ్యూటీలు అసంతృప్తులు ఉంటే అది మాట్లాడుకొని నార్మింగ్ చేయాలి, పెర్ఫార్మింగ్కి వెళ్ళిపోవాలి. పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, లోటుపాట్లు సర్దిద్దుకుంటూ అడ్జర్నింగ్ చేసుకుంటూ నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ టీమ్ వర్క్. సో టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. పర్పస్ ఆఫ్ టీమ్ వర్క్, మంచి స్ట్రెంగ్త్ మన టీం బలంగా చేసుకోవచ్చు, ఎంప్లాయీస్ మోటివేట్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ కమాండ్ అంటే అందరిలో ఒక సౌహృద్భావకరమైన వాతావరణంలో చేయొచ్చు, ట్రైనింగ్ అందరికి ఎవరు ఏ పని చేస్తారో ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఫీల్డ్ టీం వర్క్ అందరికి అద్భుతమైన శక్తి ఉంటుంది, వీక్నెస్ ఎవరు ఏ పని చేయలేరు ఎవరు ఏ పని చేయగలరు అన్నటువంటిది మనకు కనిపెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. మరి టీం వర్క్ ను తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది చూద్దాం. సౌండ్ వస్తుందా అండి? లేదు సార్. కొంచెం చూడండి, సౌండ్ లేకపోయినా చూడండి, పోనీ పర్వాలేదు చూడండి, టీం వర్క్ ఎలా ఉంటుందో చూడండి. Together, everyone achieve more. This is called teamwork అండి. టీం వర్క్ ఇలా ఉంటుంది మనకి. సో దిస్ ఇస్ టీం వర్క్. ఈ టీం వర్క్ మనం ఎప్పుడు చేయగలుగుతామో మనం అద్భుతమైనటువంటి లీడర్స్ గా మనం అవ్వగలుగుతామండి. మీరు ఇప్పుడు లీడర్స్ గా మీ రేటింగ్ మీరు ఇచ్చుకోండి. సో డూ యూ లైక్ సెట్టింగ్ అప్ యువర్ గోల్స్ అండ్ టార్గెట్స్? లీడర్ గా మీరు గోల్స్ టార్గెట్ సెట్ చేసుకోగలరా? ఎవరైనా మీకు డెసిషన్ మేకింగ్ అంటే ఒక నిర్ణయం తీసుకునే కెపాసిటీ గురించి ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మీరు ఏం చెప్తారు? మీ నిర్ణయం కరెక్ట్ కాదు అంటే మార్చుకుంటారా? మీరు వినాలి, రాసుకుంటారు తర్వాత. ఇది కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే. మార్చుకుంటారా? ఎస్ సార్ నో పెట్టండి చాట్ బాక్స్ లో చాలు. ఎవరైనా మీరు నిర్ణయం తప్పు అని చెప్తున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడడానికి ఇష్టపడతారా లేదా మీరు నచ్చింది చేస్తారా? ఎస్ సార్ నో. ఎస్. ఎప్పుడైనా మీ టీం ఫెయిల్ అయింది అనుకోండి, దానికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా లేదా? ఎస్. అలాగే మీ కొలీగ్స్ మీకు సజెషన్స్ ఇచ్చారనుకోండి, తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారా మీ టీం వర్క్ లో? ఎస్. ఓకే. సో వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years? రాబోయే 5 సంవత్సరాల మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? మీరు ఏ పొజిషన్ లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు లీడర్షిప్ లో? చాట్ బాక్స్ లో పెట్టండి. మిలీనియల్. ఓకే, చాట్ బాక్స్ లో పెట్టండి డియర్ ఫ్రెండ్స్. టాప్. ఓకే, ఏ టాప్ మేడం? ఏ ఫీల్డ్? ఎస్. బిజినెస్ మల్లేశం గారు. ఓకే, బిజినెస్. సరే, హౌ డు రేట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లీడర్ డియర్ ఫ్రెండ్స్? సింగింగ్ ఫీల్డ్. ఓకే, వెరీ నైస్. హెడింగ్ ఎ టీమ్. వెరీ నైస్. బిజినెస్ ఉమెన్. వెరీ నైస్. సో ఇప్పుడు ఉన్నటువంటి లక్షణాల ప్రకారం మీకు లీడర్షిప్ రేటింగ్ ఎలా ఇచ్చుకుంటారు? సినిమాలకి ఇస్తాం కదా రేటింగ్ అండి, 7.8 అని.
మీకు మీరు రేటింగ్ ఎంత ఇచ్చుకుంటారు? 0 to 10 చాట్ బాక్స్ లో పెట్టండి. 0 to 10 మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? 10 శ్రీవాణి గారు. ఓకే. రాజేశ్వరి గారు 10. 6 రమేష్ గారు. వెరీ సిన్సియర్ ఆన్సర్ అండి రమేష్ గారు. మీకు మీరు లీడర్ గా ఇప్పుడున్న పొజిషన్కి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? 8 సూపర్ అండి. ఓకే 6. ఓకే వెరీ నైస్. 6 సిన్సియర్. మరి మీకు లీడ్ చేస్తారు, ఇన్ఛార్జ్ గా ఉన్నారు స్వాతి మేడంకి ఎన్ని ఇస్తారు రేటింగ్ మీరు? స్వాతి మేడం రేటింగ్ ఎంత ఇస్తారు? 100. 10 అడిగితే అమర్నాథ్ 100 ఇచ్చారు. 10కి 10. ఓకే 10/10. 10 శ్రీవాణి గారు. 10. ఓకే 9. ఓకే ఎస్ సిన్సియర్ అండి, ఇది సిన్సియర్ ఆన్సర్. ఎస్ ఓకే. మరి నా సెషన్ అయింది కదండి, మరి నాకెంత ఇస్తారండి 10 మార్క్స్ కి రేటింగ్? 10/10 ఉషారావు గారు. 10 అరుణకుమారి గారు. 10/10 డాక్టర్ వెంకటయ్య గారు. ఎస్ స్వాతి మ్యామ్ 10. స్వాతి మ్యామ్ గా మాకు కూడా ఇవ్వండి మేడం. రఘు గారు 9. నాకా స్వాతి మేడం చెప్పారు, నాకే అనుకున్నాం స్వాతి మేడంకి 10 ఇచ్చేద్దాంలేండి. ఎవరు తగ్గించండి, నాకు తగ్గించేయండి. నేను క్లాసే చెప్పాను, పాపం నిలబట్టి మేడం చేస్తాను. 10 ఇచ్చేయండి మేడం గారు. ఇచ్చేద్దండి డూడు, మా అయితే ఏమవుతుంది తిరిగి ఇచ్చేస్తారు మనకి. ఓకే ఎనీహౌ డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ టు బికమ్ ఎ గ్రేట్ ట్రైనర్స్ అండ్ స్పీకర్స్ ఇన్ యువర్ లైఫ్. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మన గురువు గారు గంప నాగేశ్వర గారు పాదపద్మలు నమస్కారం. అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ పెరుమండ్ల గారికి, రీజనల్ ప్రెసిడెంట్ కి, అదేవిధంగా మరి ముఖ్యంగా స్వాతి మేడం గారికి ధన్యవాదాలు. సోమవారం నేను చెప్పాలి, ముందు నాకు 2వ రోజే చెప్పారా, 15 రోజుల కింద సెషన్ చెప్పాలి, అవకాశం నాకు టైం దొరకలేదు. మండేకి అనుకున్నాం, మరీ అవ్వలేదు. ఈ రోజు చెప్పాల్సి వచ్చింది. వెంటనే ఉదయం చెప్పిన మేడం అవకాశం ఇచ్చారు, ఈ రోజుకే ప్రీపోన్ చేశారు. థ్యాంక్ యూ స్వాతి మేడం వెరీ మచ్. నాకు కాబోయే కొలీగ్ మేడం గారు కూడా. ఎనీహౌ వండర్ఫుల్ పార్టిసిపెంట్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ ఎంతో పేషెంట్ గా నాతో నేను చెప్పిన సెషన్ తో మీరు ముచ్చరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ శతదా సహస్ర కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా వివరించారు లీడర్షిప్ క్వాలిటీస్, స్కిల్స్ అనేది చాలా బాగా చెప్పారు సార్. ముందుగా స్టార్టింగ్ లోనే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అని చాలా చక్కగా మీ గాత్రంతో మమ్మల్ని బూస్టప్ చేశారు సార్. చాలా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి, ఎలా ఉండాలి అని మీరు ఒక పీపీటీ ద్వారా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే లీడర్షిప్ అంటే ఏంటి, ప్యాషన్, చాయిస్, డెసిషన్, యాక్షన్ అని చెప్తూ చాలా అద్భుతంగా వివరించారు సార్. లీడర్షిప్ అంటే ఏంటి, లీడర్స్ ఒక వివేకానంద గారిని అండ్ గాంధీ గారిని తీసుకొని వాళ్ళు అలోన్ అని, ఎలా అలోన్ అని కూడా చెప్తూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ క్వాలిటీస్, హానెస్టీ, పాజిటివిటీ అండ్ ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇవన్నీ చెప్తూ ఒక లీడర్షిప్స్ క్వాలిటీస్ అనేసి ఇలా ఉంటాయి, ఇవి పాటిస్తే మనం లీడర్షిప్ అవుతాము అని చెప్పి చాలా వివరంగా మాతో ఇంటరాక్ట్. మ్యామ్ డైరెక్ట్ గా క్వశ్చన్ ఆన్సర్స్ వెళ్దాం మేడం. పవన్ చంద్రిక మ్యామ్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. అంటే అందరికి ఇంకా టైం అయిపోతుంది కదా, ఇబ్బంది పడతారేమోనని. నాకు మీరు చెప్తుంటే చాలా యాక్చువల్ గా మీరు అద్భుతంగా పార్టిసిపేట్ చేసి